దేవునికి మహిమ కలుగునుగాక. చక్కగా అందరూ కూడా నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వింటూ చేతులెత్తుకు స్తోత్రం చెబుతారా? అందరూ నా వైపు చూస్తూ వింటున్నారా వాక్యాన్ని? మీరంతా కూడా నా వైపు చూస్తూ వినాలి. దేవుని వాక్యంతో పాటు అవునని, ఆమేనని, స్తోత్రమని చెబుతూ ఏకీభవిస్తూ రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు చెప్పండి, మీరందరూ కలిసి నాకు ఒక మాట. ఈ సభల పేరేమిటి? కొంచెం గట్టిగా. ఈ అభిషేక ఆరాధన పండుగలలో ఈ దినాలన్నీ దేవుని మహిమ మునుపటి కంటే అధిక స్థాయిలో దేవుడు పంపించబోతున్నాడు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరు దేవుని అభిషేక ప్రభావానికి గురై దీవించబడబోతున్నారు. ఆమేన్. అయితే ఈ రాత్రి ప్రారంభ రాత్రి కనుక ఇంకా సుదీర్ఘమైన పరిచర్య ఉన్నది. నా వెనుక వచ్చేవారు నాకంటే శక్తివంతులు, ఘనులు, గొప్ప దైవజనులు ఉన్నారు కనుక ఈ ప్రథమ రాత్రి జరగబోతున్నటువంటి కార్యాలన్నీ కూడా ఆయన అభిషేకము ద్వారానే జరుగుతాయి కనుక అభిషేకాన్ని గురించి 1-2 మాటలు మీ దృష్టికి తేవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈ అభిషేకము పొందిన వారు ఆశీర్వదింపబడుతున్నారు. తాము పొందిన అభిషేకము ద్వారా ఇతరులకు దీవెనగా ఉన్నవారు ఇంకా దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. దేవుని అభిషేకము ద్వారా బలమైన కార్యములు జరుగుతూ ఉన్నాయి. ఇంతలా జరుగుతూ ఉంటే కూడా కొందరు నేటికి కూడా అభిషేకం అనేది ఏమీ ఉండదు, అదేమీ లేదు, అదంతా ఒక మాయ, అదంతా ఒక భావోద్రేకం, అదంతా ఒక పిచ్చి భ్రమ అంటూ అభిషేకాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది మీదకి దేవుని బలమైన అభిషేకపు తాకిడి వస్తే కూడా ఇలాంటి మాటలు విని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నిజంగానే ఇది నా భ్రమేమో, నాకే అలా అనిపించిందేమో, నిజానికి అలాంటి అభిషేకం ఏమీ లేదేమో, నేనే అలా ఫీల్ అయ్యానేమో, నిజంగానే అదొక భావోద్రేకమేమో, నేను అలా ఆశించాను గనక, కోరుకున్నాను గనక నాకు అలా అనిపించిందేమో అనుకుంటున్నారు. అందుకే మనం చదువుకున్న వాక్యంలో దేవుడు ఏమన్నాడంటే, మీ మీదకి నేను పంపించిన అభిషేకం ఏదైతే ఉందో అది సత్యమే కానీ అబద్ధము కాదు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి అందరు మంచిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియచేస్తుంది, మీ మీదకు నేను పంపించిన అభిషేకము సత్యమే కానీ అబద్ధం కాదు. అందరు గట్టిగా చెప్పండి, అభిషేకము సత్యమే. ఈ మాట నేను చెప్పానా? గట్టిగా ఈ మాట నేను చెప్పానా? కొంతమంది ఎలా అంటున్నారు, కొంతమంది అలా అంటున్నారు కాబట్టి ఇలా చెబితే బాగుంటుందని నేను చెప్పిన మాట కాదు. ఇవన్నీ దేవునికి ముందే తెలుసు కనుక బైబిల్లో తేటగా ప్రభు రాసి పెట్టాడు. అభిషేకము సత్యమే, అది అబద్ధం కాదు, మోసం కాదు, భ్రమ కాదు, అదేదో మాయ కాదు. ఈనాడు చాలామంది దైవజనులు ఈ సోషల్ మీడియా పుణ్యమా అంట, ఫేస్బుక్ ద్వారానో, ఇన్స్టాగ్రామ్ ద్వారానో, యూట్యూబ్ ద్వారానో తమ అభిప్రాయాలను చెప్పగలిగిన స్వేచ్ఛ వచ్చింది కాబట్టి, అసలు ఏం చెప్పాడో చూద్దామని కూడా చూస్తుంటే వ్యూస్ పెరిగిపోయి డబ్బులు వచ్చి పడిపోతున్నాయి కాబట్టి, విమర్శగా మాట్లాడితే, సర్కాస్టిక్గా మాట్లాడితే సెన్సేషన్ 10 రూపాయలు వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది కాబట్టి
ఏదో ఒకటి వివాదాస్పదమైన మాటలు మాట్లాడి అందులో పెట్టి పబ్బం గడుపుకుని ఒక పనికి మళ్ళీ ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే అభిషేకానికి వ్యతిరేకంగా రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది, మీ మీదకు నేను పంపించిన అభిషేకం సత్యం, అది మాయ కాదు, మోసం కాదు, భ్రమ కాదు. ఇప్పుడు మీరంతా నాకు ఒక మాటకి జవాబు చెప్పండి. ఈ మేధావుల, ఈ గొప్ప వాళ్ళ, వాక్చాతుర్యం కలిగిన సోకాళ్ళు పెద్ద పెద్దోళ్ళ మాట విందామా, దేవుని వాక్యం విందామా? ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీలో ఉన్న అభిషేకము సత్యము, అది అబద్ధము కాదని వాక్యం మాట్లాడుతుంది. నీకు అభిషేకం తెలియకపోతే, నువ్వు అభిషేకం పొందకపోతే, అసలు నమ్మకపోతే గమ్మునుండు. నేను అమెరికా దేశాన్ని ఇంతవరకు చూడలేదు కాబట్టి అమెరికా దేశమే లేదంటానా? ఈ సౌర కుటుంబంలో చాలా గ్రహాలు ఉన్నాయి అని వినడం, పుస్తకాలు చదువుకుంటే తెలుసుకోవడం, మాస్టర్ చెప్తే వినడమే తప్ప నేను చూడలేదు కాబట్టి నేను చూడని లేనట్లు లెక్క. ఏమైనా మాట్లాడితే తెలివి ఉండాలి కదా. చాలామంది వాదం చేయడానికి, సవాళ్ళు విసరడానికి, తొడగొట్టుకోవడానికి, మీసం తిప్పుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు. మరి ఎందుకో బైబిల్లో పరిశుద్ధుల అపోస్తులు ఎవరు అలా చేయలేదు. ఈ సవాలు చేసే విధానానికి సంబంధించి నాకు ఒక మాట గుర్తుంటుంది ఎప్పుడు. నాలో పాపమున్నదని మీడో ఎవడైనా స్థాపించగలడా అని యేసు సవాలు విసిరాడు. విసిరితే, అలాంటి సవాలు విసిరితే బాగుండు కదా. ఇశ్రాయేలు జాతి మొత్తాన్ని నుంచోబెట్టి సమూయేలు అడుగుతాడు, నేను బాలుడని ఉన్నప్పటి నుంచి మీరు చూస్తున్నారు, ఇప్పుడు వృద్ధున్నయ్యాను. ఎవని ఎద్దునైనా పట్టుకున్నానా, ఎవని గార్ధబాన్ని పట్టుకున్నానా, ఎవడి దగ్గర నా అన్యాయం చేశానా, నాలో ఏమైనా తప్పుంటే చెప్పమంటే సర్వ సమాజము తలదించి నువ్వు ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, పర్ఫెక్ట్గా బతికేమని సాక్ష్యం ఇచ్చారు. సవాలు చేసే దమ్ముంటే చేయాల్సిన వ్యక్తిగత సాక్ష్యం గురించి కదా. ఇక వ్యక్తిగత సాక్ష్యం దగ్గరకు వస్తే మేము మనుషులమే, మాకు బలహీనతలు ఉంటాయి, మీరు మా వైపు చూడకండి, మీరు దేవుని వైపు చూడండి, ఎవడూ పరిపూర్ణుడు కాదు. మరి ఈ మాత్రం దానికి ఎందుకన్ని సన్నాయి నొక్కుల్లోకి తెచ్చావు? నీకు తినవలేదు, తినవలేదు. దేవుని అభిషేకమును గురించి మాట్లాడి లేనిపోయిన నష్టాన్ని మూట కట్టుకోవద్దని. ముఖాముఖిగా వింటున్న మిమ్మల్ని కానీ, లైవ్లో ఉంటున్న వారిని కానీ నేను మనవి చేసుకుంటున్నాను, వద్దు. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడి విపరీత వాదములకు దూరముగా ఉండము. కొందరు ఆ విషయంలో తాము ప్రవీణులని ఎంచి చివరికి తమను తామే పొడుచుకొని విశ్వాస భ్రష్టులైపోయి నశించిపోయిన వాక్యం చెబుతుంది. నేను బాగా వాదించగలను, నేను బాగా చర్చించగలను, నేను బాగా డిబేట్ చేయగలను అని భావించి చాలామంది చివరికి భ్రష్టులైపోయారంట. తల కిందికి కాళ్ళు పైకి పెడితే కాస్త రక్త ప్రసరణ బాగా పెరిగి, జ్ఞాపక శక్తి పెరిగి, కొంచెం చురుగ్గయి, బుర్రకి మెదడికి రక్తం అంది కొంచెం తేజగా చురుగ్గా ఉంటామని డాక్టర్ గారు చెప్పారని పొద్దుగూకల తలకా కిందకి కాలు పైకి పెడితే దరిద్రంగా ఉంటుంది జీవితం. సిస్టమ్ అంతా దేవుడు ఎలా పెట్టాడో అలా ఉంటేనే మంచిది. సృష్టికి ప్రతి సృష్టి రకరకాల మాటలు వినడానికి చాలా క్రేజీగా అనిపిస్తాయి. ఈ ముక్కును తిరగేసి పెట్టి చూడు ఎంత అందంగా ఉంటుందో. ఏ ఒక్క చిన్నది కూడా సెట్ అవ్వదు దేవుని చేసిన దానికి భిన్నంగా. దేవుని సంఘం ఆత్మచేతని పురుడు పోసుకుంది. దేవుని సంఘం ఆత్మచేతన విస్తరించింది. దేవుని సంఘ అభివృద్ధి కారణం ఆత్మ కార్యములు మాత్రమే.
సంఘం అనే శరీరములో అవయవాలను సమన్వయపరిచి నిర్వహించగలిగేది దేవుని ఆత్మ మాత్రమే. క్రీస్తు సంఘం అనే శరీరములో కృపా వరములు అనబడుతున్న కార్య సాధకము శక్తిని నెరవేర్చుచున్నది పరిశుద్ధాత్మ మాత్రమే. అసలు దేవుని ఆత్మ లేకపోతే, అభిషేకం లేకపోతే సంఘమే లేదు, సేవే లేదు. ఇంతగా ఈడు మాట్లాడడానికి స్కోపే లేదు. కనుక అభిషేకమును గురించి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడినా మనం పట్టించుకోకూడదు, వినకూడదు, అసలు లెక్క చేయకూడదు, దానికి అంత విలువే ఇవ్వకూడదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మీలో ఉన్న అభిషేకము సత్యమే. గట్టిగా ఆమేన్ చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి, అందరు చెప్పండి, నాలో ఉన్న అభిషేకము సత్యమే. గట్టిగా ఆమేన్. దేవుని అభిషేకానికి సంబంధించి 2-3 సంగతులు మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా పరిశుద్ధ గ్రంథాన్ని చూడమని కోరుతున్నాను. 132వ కీర్తన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 132వ కీర్తన 17వ వచనం. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను, నా అభిషిక్తుని కొరకు నేనెచ్చట ఒక దీపం సిద్ధపరిచి ఉన్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అభిషేకించబడిన వారి కోసం దేవుడు ఒక దీపాన్ని సిద్ధపరుస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా. ఎవరైతే ఆత్మచేత నింపబడతారో, ఎవరి మీదకి దేవుని బలమైన పరిశుద్ధాత్మ అభిషేకము దిగి వస్తుందో, దేవుని బిడ్డలారా, వారి జీవితంలో దేవుడు చేసే గొప్ప కార్యం తెలుసా? అభిషేకించిన వారి కోసం ఒక దీపాన్ని సిద్ధపరుస్తాడంట. ఒక దీపం వెలిగించబడిందంటే అది కేవలం ఒక వ్యక్తికి మాత్రమే ప్రయోజనం కాదు, కానీ ఇంకా ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆ వెలుగు ఒక ఇంటికి సరిపోతుంది. ఆ వెలుగు ప్రత్యక్ష గుడారములో మహిమ కలిగిన దేవుని సేవకు పనికి వస్తుంది. ఆ వెలుగు చేత ఇతర ఆరిపోయిన దీపాలను వెలిగించి ఎంత ప్రాంతానికైనా వెలుగును, అగ్నిని పంపించడానికి ఉపయోగపడుతుంది. అభిషేకము సత్యమని చెప్తున్న మాట ఎవడైతే నమ్ముతాడో, ఎవడైతే ఎదురు చూస్తాడో, ఎవడైతే కనిపెడతాడో, ఎవడైతే పొందుకుంటాడో, అలాంటి అభిషక్తుని కొరకు ఒక దీపాన్ని ఏర్పాటు చేస్తాడంట దేవుడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మరి అభిషేకం లేదంతా ఒట్టిదే అని చెప్తే మరి చీకట్లో కూర్చుంటావా నాయనా? నువ్వే చీకటి అయితే లోకానికి ఏం వెలుగుస్తావు బాబు? యేసుప్రభు అన్నారు, నీలో ఉన్న వెలుగు చీకటి అయితే ఆ చీకటి ఎంతో గొప్పది. నువ్వు వెలగాలి, 10 మందికి వెలుగు చూపాలి, దారి చూపగలగాలి. ఎంత అద్భుతమైన మాట ఇది. ఆయన అభిషేకించిన వానికి ఒక దీపాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది చీకటి లోకం, చీకటి ఇంకా బాగా కమ్ముకుంటుందని, ఇంకా చీకటి పూర్తిగా కమ్ముకొనబోతుందని, ప్రళయభీకర పరిస్థితులు రాబోతున్నాయని, అయ్యో ఆకాశములో వెలుగు నుంచి జ్యోతులు 1/3 పడిపోబోతున్నాయని, దేశమును చీకటి కమ్ముకోబోతుందని పలు రీతిలుగా దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంటే, ఇదిగో చీకటి లోకమును కమ్ముకొనబోతున్న కాలములో ఏమండి, పంచభూతములు మహావేంద్రముతో లయమైపోయి, దహించబడిపోయి, నాశనమైపోయాయి. ఈ భయంకర కాలములో చూడము, జనములను చీకటి కమ్ముకొనుచున్నది అనే భయంకరమైన దినములలో ఇదిగో ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు నువ్వు చెప్పే సంవత్సరాలు. తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్ముకునే దుర్దినము రాబోతుందని వాక్యం చెప్తున్న కాలములో ఈ లోకానికి ఒక దీపం ఉండాలి అంటే, ఈ లోకములో ఒక వెలుగు కావాలి అంటే, ఎక్కడికి పోవాలి, ఎటు పోవాలి, ప్రపంచానికి దారి చూపగలిగే ఒక విశేషం కావాలంటే ఒక అభిషేకించబడ్డవాడు ఉండాలి. అతడుంటే ఒక దీపం ఉంటుంది, అతడుంటే ఒక వెలుగు ఉంటుంది, అతడుంటే ప్రజలకు దారి చూపగలుగుతాడు. ప్రభువును నమ్మిన బిడ్డలముగా, ఆయన ఆశ్రయించిన వారముగా, మారు మనసు పొందిన వాళ్ళముగా, దేవుని మార్గములో బతుకుతున్న వారంగా, ప్రపంచానికి, ఇతర ప్రజానీకానికి వెలుగు చూపగలిగిన దీపాలుగా మనం లేకపోతే ఇంకెందుకు మరి? యేసుప్రభు నిజమే, దేవుడు నిజమే, ఆయనకి ఆత్మ నిజమే, కానీ అభిషేకం లేదు, ఏమి లేదు. ఫోన్లో ఆపేయండి. బిడ్డలారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా గమనిస్తున్నారా?
ఒక వ్యక్తి ఎంత దీవెనకరమో తెలుసా? దావీదుని గురించి సమూయేలు గ్రంథంలో రాయబడిన మాట తెలుసా? నీవు ఇశ్రాయేలు వారికి దీపము వంటి వాడవా అని. గట్టిగా ఆమేనని చెప్పండి. ఒక దేశానికే దీపం అంటాడు ఒక మనిషి. స్తోత్రం చెప్పరే గట్టిగా. ఒక జాతికి 12 గోత్రములు కలిగిన, లక్షలాది జనాన్ని కలిగిన, సువిశాల భూభాగమును కలిగిన, దేవునికి స్తోత్రం కలిగిన ఒక జాతికట ఒక వ్యక్తి, ఒక చిన్నగా కనబడుతున్న ఒక వ్యక్తి, అందమైన బాల్యము లేని వ్యక్తి, తృణీకరించబడ్డ వ్యక్తి, కన్న తండ్రి చేతనే గుర్తింపుకు నోచుకున్న వ్యక్తి, అన్నయ్యల చేత కొట్టబడిన వ్యక్తి, రాజు చేత చులకన చేయబడిన వ్యక్తి, సర్వ సైన్యము చేత తరవబడిన వ్యక్తి, కన్న కొడుకు చేత ఏమంటే పదవిచ్యుతుడై అడవుల్లోకి తరవబడిన వ్యక్తి ఒక దేశానికి దీపంగా ఉన్నాడనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు సంతోషంగా స్తోత్రం చెప్తారేమో అనుకున్నాను. నేను అడిగితే చెప్పడం ఏమిటాయా? కడుపులోంచి స్వతంత్రంగా ఒక అనామకుడు, తృణీకరించబడ్డవాడు, త్రోసివేయబడ్డవాడు, అవమానపరచబడ్డవాడు, చివరి దాకా బాధించబడ్డవాడు, కన్నవారి చేత, తన కడుపు పుట్టిన వారి చేత కూడా బాధింపబడినవాడు దేశమునకు ఒక దీపముగా బ్రతికాడన్న సంగతి నీకు సంతోషం కలిగించకపోతే ఆశ్చర్యంగా ఉంది నాకు. కడుపును పుట్టిన వాళ్ళు కాదనే, కన్నవాళ్ళు కాదనే రాజుగారు ఎట చేసి, అన్నయ్య ఎట చేసి, అన్ని వైపులా తిప్పలే, నమ్మినటువంటి బంటు యావోబు అట చేసి, అయినా ఆ దీపము దేదీప్యమానమై జాతికి వెలుగులిచ్చిందంటే కారణం తెలుసా? దావీదు మీదకి యెహోవా ఆత్మ బలముగా వచ్చుచుండెను. కొట్టోసారి గట్టిగా, యేసు రక్తమే జయం. హల్లెలూయా చెప్పరే గట్టిగా. చాలామంది ఏమంటారంటే మేము ఆత్మ పొందుకోలేదు, నువ్వే ఆత్మను పొందామా, మేమో పొందేసాం. నేనేమన్నానంటే, బాబు, సమూయేలు కొమ్ములోని తైలము చేత దావీదుని అభిషేకించిన ఒక అద్భుతమైన సన్నివేశం ఉంది కదా. దానికి ముందే ఈ బాబు సింహాన్ని చంపేశాడు. దానికి ముందే ఎలుగుబంటిని చంపేశాడు. సింహాన్ని చంపడం, ఎలుగుబంటిని చంపడం అది శరీర బలమా, సొంత బలమా, సాధ్యమా? అప్పటికే దేవుని ఆత్మత్రలో ఉన్నాడు. కానీ నా మాటను, ₹1 కడుపులో పెట్టుకో, ఉచితంగా యేసులో విచ్చేతలు తీసుకో. అయ్యగారికి క్యాంపస్ ఇచ్చాడు, నీకు ప్రత్యక్ష ఇచ్చాడు, తీసుకో, ఉచితం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతకుముందే ఆత్మను కలిగిన వాడి అంతకుముందే పరిశుద్ధాత్మ సహాయం ఉంది. కానీ సమూయేలు కొమ్ములోని తైలమును తీసుకుని దావీదు మీద పోసిన తర్వాత అతడు పొందాడట. అప్పటి నుండి దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి రావడం ప్రారంభించిందట. అప్పుడు జరిగిన ఫలితం ఏంటి తెలుసా? తన ఇంటి వారికి, తన తండ్రి మందకు మాత్రమే దీవెనగా ఉండగలిగిన ఒక దావీదు యెహోవా ఆత్మ బలముగా తన మీదకి వచ్చిన తర్వాత, సమూయేలు కొమ్ములోని తైలము చేత అభిషేకించిన తర్వాత తన ఇంటికి కాదు, తన తండ్రి మందకు కాదు, తన దేశానికి ఆశీర్వాదకరంగా మారిపోయాడు. సప్పిడి దెబ్బలు కొట్టబోకండి, కొడితే మంచి కొట్టు, లేకపోతే మానేయ్. ఓసారి ఆగండి, చిన్న మాట చెప్తా. నోరు మూసుకొని చప్పట్లు కొట్టమని ఏడుంది సార్ బైబిల్లో? అలా ఉందండి అయ్య గారు, ఏముంది బైబిల్లో? సర్వజనులారా చప్పట్లు కొట్టేటప్పుడు నోరు మూసేయ్ అని ఉందా? జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయడం ఉంది. మరి జయధ్వనులు లేవు, ఆర్భాటం లేదు, ఉత్తిగా చప్పట్లు మాత్రం కొట్టేస్తున్నారో దేవుడు తెలియదు. చప్పట్లు కొట్టేటప్పుడు అంటే ఏం చేయాలంటే జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం. సినిమా యాక్టర్ కొడుతున్నామా, రాజకీయ నాయకుడు కొడుతున్నామా, ఆటలాడుకున్నాడు కొడుతున్నామా? చావుని చంపిన దేవునికి ఆమేన్ చెప్పరే గట్టిగా. నోట జయధ్వని ఉండగా, స్తుతులు చెబుతూ ఉండగా కొట్టనోసారి చప్పట్లు చూద్దాం ఎట్లుంటుందో. ఇంతేనా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏముంటుంది దేవుని వాక్యం? నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా. అభిషేకం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఒక మంద స్థాయి నుండి అతడు ఏకంగా దేశానికి దీవెనకరంగా మారిపోయాడు. అంతేకాదండి, అంతేకాదు, ఎవడైనా బాగుపడితే, దీవించబడితే, త్వరమో పనమో ఎవరికైనా గిఫ్ట్లు ఇస్తారు. ఇంకా బాగా పెద్ద అయిపోతే దేవునికి స్తోత్ర మంత్రులు కూడా గిఫ్ట్లు పెంచే రేంజ్కి వస్తుంది. దావీదు గారి రేంజ్ ఎక్కడెక్కడ ఆగల, దేవుడికే గిఫ్ట్ ఇచ్చాడంట.
ఏంటి నేను అబద్ధాలు చెప్తున్నట్టు కనిపించింది. అటు చూసాను నా మొహం. నాకున్న సమస్య అదే, నిజం చెప్పలేకుండా ఉండలేను, అబద్ధం చెప్పలేను, దానివల్ల ఇబ్బంది వచ్చేస్తుంది నాకు. నేను ఒకసారి వాక్యం చెప్తే కుండ బద్దలు కొట్టి బేబత్సం చేసేది ఒక పెద్ద ఆయన వచ్చి అన్నాడు, ఈ మొక్క నీకు తప్ప మాకు తెలియదు అనుకున్నావు, మాకు కూడా తెలుసు, మేము నోరు మూసుకొని అట్లా కుదరకుండా అన్నాడు. ఈ మొక్క ఆయనకు కూడా తెలుసు అంట, అయినా చెప్పట్లేదంట. నీకే తెలుసుకుని తెగ చెప్పేస్తాను, మాకు తెలుసు, నోరు మూసుకో, అన్నీ చెప్పకూడదు అంటున్నాడు. ఆయన ఎవరో నడక బాగా వదిలేయి. వాక్యం ఏమని రాసింది తెలుసా? దావీదు కష్టపడి యుద్ధాలు చేసి కిర్యతర్బను పట్టుకొని యెబూసీయులను వెళ్ళగొట్టి నానా తిప్పలు పడి సియోను అనే ఒక కొండను సాధించాడు. ఆ సియోను కొండను సాధించి ఇది నేను దేవుని గిఫ్ట్కి ఇచ్చేస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. యోషులకు యేసుప్రభు ఏమనాలి? భూమి నాది, దాని సమస్తము నాది, లోకము దాని సంపూర్ణత నాది, 1000 కొండలు నావి, దాని మీద పశువులు నా, వెండి బంగారం నావి, నువ్వు నాకు ఇచ్చేది అంటారా అనాలిగా. అట్లా లేదు. ఆయన ఏమన్నాడు? నేను నిశ్చయముగా సియోనును కోరుకొని ఉన్నాను, ఇది నా విశ్రమ స్థానముగా ఉండును, నిత్యము నేను ఇక్కడే నివసించదను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా అందరూ. ఒకవేళ ఈ మాట పరదేశంలో కూర్చొని యెహోషువ వినుంటే ఏమనుకుంటాడు? అమ్మమ్మమ్మమ్మ, దేవునికి సియోను అంటే అంత ఇష్టమని నాకు తెలిసి ఉంటే నేను ఎట్టకట్ట సంపాదించేది. ఆ రోజునే కొట్టేశాడు రా దావీదు ఛాన్సు. 31 మంది రాజులను చంపి భూభాగములను తెచ్చి ప్రజలకు స్వాస్థ్యముగా పంచిపెట్టిన నేను, ఈ మొక్క ముందు తెలిసి ఉంటే నాకు చెప్పుంటే నేను కూడా ఇది కూడా లాగేసి ఉండేవాడిని. దేవునికి స్తోత్రం. యేసుప్రభు ఏమంటాడంటే, నేను ఆ మొక్క దావీదు కూడా చెప్పలేదురా, అతను నా మనసు ఎరిగిన వాడే చేసేసాడు, అందుకే అతను నేను హృదయానుసారి అన్నాను. నా కుమారుడా దావీదా, నా మనస్సు అంతా సియోను కొండపై, నువ్వు ఎలాగైనా దానికి సాధించి పెట్టరా అని అడిగాడా దేవుడు. దేవుని హృదయాన్ని బాగా ఫాలో అయ్యే రకం గనక కనిపెట్టు, ఓహో దేవునికి ఇదంటే ఇష్టమని చేసేసాడు. ఆయన కూడా మురిసిపోయి ఆ సంతోషాన్ని ఎక్కడ దాచుకోకుండా పబ్లిక్గా చెప్పేశాడు, నేను సియోనును కోరుకున్నాను. మరి కోరుకున్నది మాకు చెప్పచ్చు కదా. నేను చెప్పను, నేను చెప్పకుండా నన్ను గమనించి నా మనసు తెలుసుకొని చేస్తే సంతోషపడతాను అన్నాడు. ఇప్పుడు పెద్ద పరీక్ష వచ్చి పడిపోయింది భక్తులకి. చెప్పిందే అడవలేకపోతున్నాం, యేసు రక్తం ఏం చేయం. చెప్పనిది కూడా మనసులో ఉన్న దాన్ని గుర్తుపట్టి గ్రహించి చేసేయాలట. అప్పుడు దేవుడు నా యందు సంతోషిస్తాడట. నిజమైన విద్యార్థులకి పరీక్షలు అంటే ఇష్టం. పరీక్షలు ఎప్పుడు పెడతారు మాస్టర్ అని అడుగుతారు. దొంగ రకముడికి వాయిదా పడితే పండగ. నర్మగర్భంగా నవ్వుకుంటున్నారంటే మనం ఏ రకం? వాయిదా పడితేనే బాగుండును నీ ప్రార్థిస్తున్నారా అని పరీక్షల దగ్గరికి వచ్చేసి నేను చాలా టెన్షన్గా ఉంది, కొంచెం ప్రార్థన చేయండి అని అంటే నేను అన్న డౌట్ వచ్చి ఏమని ప్రార్థన చేయాలిరా నాన్న, ప్రభు చిత్తమైతే వాయిదా పడితే మంచిది. ఎంత అద్భుతమైన విద్యార్థి వీడు. ఆడి వాళ్ళకం చూస్తే డౌట్ వచ్చేది. నన్ను ఎవరైనా పరీక్షల కోసం ప్రార్థన, ఏం ప్రార్థన, పాస్ అవ్వాలని ప్రార్థన చేయమని అడుగుతారు కదా. నాకు ఎక్కువ మార్కులు రావాలని, అనారోగ్యం రాకుండా, బలహీనత రాకుండా, యాక్సిడెంట్ రాకుండా, సాంకేతిక లోపాలు లేకుండా, నేను రాసిన పేపర్ ఇంకోటికి వెళ్ళిపోకుండా, ఇద్దేవాడికి మెంటలు రాకుండా, అన్నీ బాగా జరగాలి, అద్భుతంగా నేను పాస్ అవ్వాలని కోరుకుంటాడు ఎవడైనా. కానీ వాళ్ళకం చూస్తే డౌట్ వచ్చి ఏం చేయమంటావు అని అడిగితే, మరి ప్రభు చిత్తం అయితే వాయిదా పడితే మంచిదేనన్నా అంటే అర్థం ఏంటి? అది అసలు నీకు మైకెందుకు తల్లి, యేసు రక్తం చెయ్యం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇదిగో దేవుడు తన వాక్యంలో నుంచి మనతో మాట్లాడుతున్నాడు. అభిషేక ఆరాధన పండుగలను మన కొరకు ఏర్పాటు చేశాడు. ఒక్క వ్యక్తి కూడా మిస్ అవ్వకూడదు. సంఘ బిడ్డలు కావచ్చు, వేరొక సంఘం కావచ్చు, ఎవరు కావచ్చు, దేవుని వాగ్దానం గత కొన్ని సంవత్సరాలు, కనీసం 11 సంవత్సరములుగా కొన్ని వందల మంది, వేల మంది దైవజనులు మోకాళ్ళ మీద పడి కన్నీరు కార్చి దేవునికి చేస్తున్న ఒక ప్రార్థన ఏంటంటే, ప్రతి వాని చేనులో పైరు మొలుచున్నట్లు ఆకాశ వర్షము దిగి రావాలి. ఎవరి పొలం? వల్ల ఎవరి పొలం? ఎవడాలపోతే మాకెందుకు, మా సంఘం మాత్రం దీవించబడాలయ్యా, మా మినిస్ట్రీ అభిషేకించబడాలయ్యా. అట్లేదు బైబిల్లో, ప్రతి వాని చేనిలో పైరు మొలచున్నట్లు. ఆమెన్ చెప్పండి.
అయ్యవ్య విజ్ఞాపనోద్యమ పక్షంగా కొన్ని సంవత్సరాలుగా మేము ఏడుస్తున్న ఏడుపెట్టి మోకాల మీద పడి కన్నీరు కార్చి చేస్తున్న ప్రార్థన ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రతి వాని చేరులో పైరు మరవాలి. ఈ పూట కూడా మనవి చేస్తున్నాను దేవుని బిడ్డలారా, ఈ కూటాలకి ఎవరైతే వచ్చారో వారు ఏ సంఘమైనా, వారు ఏ ప్రాంతమైనా, ఏ పరిస్థితుల్లో వచ్చినా వారికి స్వస్థతలు, విడుదలలు, దీవెనలతో సరిపెట్టకుండా వారి మీదకి ఒక బలమైన అభిషేకము రావాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. అభిషేకము రాకముందే సింహాన్ని చీల్చినవాడు, అభిషేకము రాకముందే ఎలుగుబట్టిని పరిగెత్తి తరిమి మరీ చంపినవాడు, అభిషేకం వచ్చిన తర్వాత అతని విజయాలు ఒక దేశాన్ని గెలిపించి కాడికి వచ్చాడు. ఆ సింహాన్ని చంపినోడికి గొలియాత్ పెద్ద లెక్క ఏముంది? లెక్క క్యాండిడేట్ కాదు నాన్న. సింహాన్ని చంపితే బతికింది గొర్రె పిల్ల, కానీ ఇక్కడ గొలియాతును చంపితే ఒక దేశం గెలిచింది. దేవునికి స్తోత్రం చెప్పండి. విజయం ఎంత పెద్దదో ఆలోచించండి, లాభం ఎంత ఎక్కువ వచ్చిందో ఆలోచించండి. అంతకుముందు వాళ్ళ నాన్నగారు కూడా శభాషం లేదో, ఇప్పుడు దేశంలో జనులందరూ రోడ్ల మీదకి వచ్చి దావీదు 10,000 కొలది చంపగలిగాడు. జయహో డేవిడ్ అని కేకలు వేసే పరిస్థితి వచ్చింది. సీన్ మొత్తం దేశానికి మారిపోయింది. ఎక్కడో కుగ్రామంలో ఉన్నావు, ఎక్కడో అడవిలో ఉన్నావు, ఎక్కడో అమ్మ దగ్గర పెరిగావు, నాన్న చేరనివ్వటం లేదు, అన్నయ్యలు మెచ్చుకోవటం లేదు, ఊర్లోకి వచ్చే సౌభాగ్యం లేదు. అకస్మాత్తుగా నీ పేరు మోగుతోంది, నీ పేరే వినబడుతోంది. రాజ్యాధిపతుల్లో నీ యవన స్థాయికి వచ్చేసావు, రాజు ఆయుధాలు వచ్చే కాడికి వచ్చావు, చివరికి రాజు అయిపోయావు. దావీదా, ఏమనయ్యా సీక్రెట్? The Lord's anointing came upon me. That's it. యెహోవా అభిషేకము నా మీదకి వచ్చాను. ఆమేన్ చెప్పరే. ఆమేన్. అభిషేకం అందరికీ ఇస్తాడా దేవుడు? గట్టిగా. భూమి మీద స్వస్థత, విడుదల, ఆర్థిక ఆశీర్వాదం ఇలాంటివి ఉన్నాయే, ఇందులో దేనికి గ్యారెంటీ లేదు. ఆయన చిత్తం, ఆయన సమయం. పౌలంతటి మహానుభావుడే స్వస్థపరచు ప్రభు అంటే అందాక చూద్దాంలే, ఈలోపు తట్టుకుని కురిపిద్దాం అట్టు ఉండన్నాడు. వాలంటీర్లు చాలామంది ఉన్నారు, కానీ ఎత్తుకెళ్ళిపోంటారు బయటికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా దేవుని మాట వినే ప్రయత్నం చేయండి బిడ్డలారా. కానీ యెహోవా ఆత్మ నాటు నుండి దావీదు మీదకి బలముగా దిగి రావటం ప్రారంభించిందే, ఇక చూడు స్థాయి ఎట్లా పెరిగిపోయింది. ఏ మూలకెళ్ళిన దావీదే, ఏ మూలకెళ్ళిన దావీదే. స్తోత్రం చెప్పండి గట్టిగా. సౌలు గారింట్లో భోజనానికి కూర్చున్నా ఎత్తుకునే దావీదునే, క్యాబినెట్ మీటింగ్లో కనకపడిపోతే ఎత్తుకునే దావీదునే. ఏ చోటికి పోయినా అందరి తలంపులలో ఉండేది ఎవరు? మహా గొప్ప సైనికులుగా విర్రవీగుతున్న వాడి చూపు కూడా దావీదు వస్తున్నాడేమో, ఒక నిజంచిన బాబు ఎందుకన్నా మంచిది. నచ్చినోడికి నచ్చనోడికి కూడా తలంపులలో నిండి ఉండే ఒకే ఒక వ్యక్తి దేవుని అభిషేకం పొందినాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని అభిషేకం నీ మీదకి వస్తే రేంజ్ మారిపోద్ది అంతేగా. ఈ కూటాలు అందుకోసం ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి వారు అభిషేకాన్ని పొందాలి. అది ఈ రాత్రి నుంచే ప్రారంభమైపోవాలి. దేవుడు అలాగూ చేయునుగాక. ఏదో కొంచెం సంతోషపడదాం, ఏదో కొంచెం ఉద్యోగపడదాం, ఏదో కొంచెం కాదో. దేవుడు చిన్న చేయగలిగిన వాడు కాదు. నేను మా పిల్లలకి ఎప్పుడు చెప్తుంటాను ఒక మాట, మన చేత్తో మనం ఇస్తాం, కానీ దేవుడు మళ్ళీ మన చేత్తో ఇవ్వడు, ఆయన చేత్తో ఇస్తాడు. మన చెయ్యి ఎంత ఉందో దేవుడు చెయ్యి అంతే ఉంటుందా? ఎంత అమాయకంగా చూశారు ఇంద్రబాబు నా మొహం. మన చెయ్యి ఎంత ఉందో దేవుని చెయ్యి అంతే ఉంటుందా? ఓ రే అమాయకం. మన చేత్తో మనం ఇస్తాం, ఆయన చేత్తో ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఆయన గ్యారెంటీగా ఇస్తానని చెప్పింది ఏంటి తెలుసా? తన్నడుగు వారికి ఎంతో నిశ్చయముగా ఆత్మను అనుగ్రహించేదను. యెహోవా ఆత్మ నీ మీదకి వచ్చిందో ఖతమైపోయింది. కూటమే స్తోత్రం చెప్పండి. ఇంకేమి లేవేక చర్చలు, డెక్లరేషన్, గొడవలేమి లేవు. దేవుని అభిషేకం బల మీదకి వస్తే చాలు. ఇక స్తోత్రం చెప్పండి గట్టిగా.
దేవుడు సమూయేలు కొన్ని సంవత్సరాలు ఏడ్చాడు, అయ్యా ఏరి కోరి అభిషేకించుకుని సౌలెట్ అయిపోయాడు నాయన, నీ స్థానంలో ఇశ్రాయేలుకు రాజుగా నిలబెట్టిన సౌలెట్ అయిపోయాడు ఏందయ్యా, స్వచ్ఛతములో పడిపోయాడు, శరీర కార్యములో పడిపోయాడు, దేవుని భయము తొలగిపోయింది, నడిపింపులో లేడు, అప్పగించుకోలేదు, ఇష్టానుసారంగా బతుకుతున్నాడు, పిచ్చి పనులు చేస్తున్నాడు, కర్రపిచ్చ దగ్గరికి వెళ్తున్నాడు, బాబోయ్ ఎంత ఘోరం ఏంటయ్యా అని ఏడ్చి గోలబెట్టి ప్రార్థన చేశాడు. కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు. ఒక రోజున దేవుడు వచ్చాడు, నాన్న ఇంక నువ్వు ఏడవద్దన్నాడు. ఏడవకి ఏం చేయను బాబు, నువ్వు ఏరుకోరు అభిషేకించినట్టు అయిపోయాడు నాయన అంటే అంటాడు, అతనికంటే మెరుగైన యోగ్యమైన కొన్ని సెలెక్ట్ చేశాను, నువ్వు వెళ్ళాను అభిషేకించన్నాడు. దెబ్బకి లేచాడు. అప్పుడు దాకా వదులుతలేదు మనిషి. స్తోత్రం. మళ్ళీ సౌలును దర్శింప వెళ్ళలేదు, కానీ అతని కోసం ఘోరంగా భయంకరంగా కన్నీరు మున్నీరుగా ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆడికంటే బెటర్ ఒకటి చూశానని చెప్పాడో లేచాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే సమూయేలు మీద పోసినటువంటి బుడ్డిలోని తైలము కాదట, ఈసారి డేవిడ్ మీదకి ఏంటి తెలిసిన, కొమ్ములోని తైలము. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. కొమ్మంటే శక్తికి గుర్తు, కొమ్మంటే అధికారానికి గుర్తు, కొమ్మంటే బలానికి గుర్తు, కొమ్ము ఓతించబడ్డ ఒక సమర్పణ గుర్తు. కొమ్ము రావాలంటే బలవందే జరగదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓతించబడిన గొర్రె పిల్ల కొమ్ములోని నూతన నిబంధన అభిషేకం, బలమైన అభిషేకం, రెండవ అభిషేకం, కొమ్ములోని తైలమును తీసుకొచ్చి దావీదు మీద పోసేసరికి సౌలు మీదకి వచ్చిన బలం వేరు, ముందు తరాల్లో వచ్చిన బలం వేరు. ఈ కొమ్ములోని తైలం పునరుద్ధరుడైన చావునే చంపిన దేవుని అధికారములో నుంచి ఒక అభిషేకం ఏదైతే వచ్చిందో, రక్తమే జయం. అంతకుముందు కూడా సింహాలు చీల్చినట్లుగా కనబడుతున్నా, తరిమి ఎలిగిమంటను పట్టుకున్నట్లుగా కనబడుతున్నా, ఆ ప్రయోజనం ఒక గొర్రెకు ఒక ఇంటికి మాత్రమే సరిపోయింది. కానీ ఈసారి ఇక తను కదిలితే మెదిలితే ప్రయోజనం దేశం అంతటికి సరిపోతుంది. గొలియాతు కానీ కొట్టాడంటే దేశం గెలిచినట్టే. స్తోత్రం చెప్పండి. ఒకటా రెండా దాదాపు 40 ఏళ్ళ పాటు చుట్టుపక్కల ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా ఓడిపోవటం లేదు, గెలవటమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అతడు యుద్ధమందు ప్రవీణుడని హూషై సాక్ష్యం చెప్తున్నాడు. అతడు జనాలను చుట్టూ పెట్టుకొని 100 మందిని సెంటర్ పెట్టుకొని మందిని చూసి, డబ్బును చూసి, జనాన్ని చూసి అయితే పర్వాలేదనుకునే రకం కాదు. అతడు కొండల్లో ఎక్కడో ఒంటిగా నిలబడి ఉంటాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు వస్తాడేమో, దావీదు అటాక్ చేస్తాడేమో, దావీదు ఈ ఏరియాలో ఎక్కడో పొంచి ఉన్నాడేమో అనే తలంపు వస్తేనే సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు కూడా దిగులు పడి చచ్చిపోతాడంట. ఇంత భీకర ప్రభావశైల స్థానికి దావీదా ఎట్లెదిగావు నాయన? రోజుకి 7 గంటల కసరత్తు చేసావా? తలకిందులుగా వేలబడి బాగా ఎక్సర్సైజ్ చేసేవాడా? జిమ్ చేసేవాడివా? AK-47 కొన్నవాడివా? బాంబులు చుట్టావా? ఇంకేం చేసావనంటే ఏమీ లేదు. సర్వోన్నతుని అభిషేకము నా మీదకి వచ్చింది. చెప్పండి మంచిగా. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, నీలో ఉన్న అభిషేకం సత్యం. ఈ అనుమానం మాటలు, అపవాది మాటలు, సందేహపు మాటలు వినబాక, వదిలేయ్. నీలో ఉన్న అభిషేకం సత్యం. ఆ అభిషేకం ఒక్కసారి నీ మీదకి వచ్చిందా, నువ్వేమైపోతావు తెలుసా? దేశానికే ఒక దీపం అయిపోతావు. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇంతమంది సువిశాలమైనటువంటి ప్రాంగణంలో నిండిపోయిన జనాభా ఉన్నారే, ఇన్ని సంఘాలు ఉన్నాయే. సురేంద్రయ్య గారికి దేన్ని బట్టి వచ్చారు నాన్న? వచ్చే వాళ్ళందరికీ టిఫిన్లు పెట్టి, భోజనాలు పెట్టి, ఒక గిఫ్ట్ ఇచ్చి, పుట్టినరోజు కేక్ పంపి, చచ్చిపోతే పెట్టి పంపి. ఈ కేకు బొమ్మ, ఈ పెట్టి బొమ్మ రెండు ఏమంటారు దాన్ని, ఫ్లెక్సీ మీద వేసి రోడ్డు మీద కట్టి గాజువాకు నుంచి మా సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసుల ఆటోని ఒక పాస్టర్ గారు ఆపారంట సిటీలో. అడగబోతున్నారా? పలాని చర్చికి వెళ్తున్నామంట. సత్య ఆడబడతాడు రాడు. ఆ చర్చికి సమాధుల తోట ఉందా? ఎడబాతి పెడతాడు సత్తే. బుర్ర బుద్ధి లేకుండా వెళ్ళిపోతున్నారు. కానీ అదే మా చర్చిలో సభ్యత్వం తీసుకోండి, చచ్చిపోతే నేను గ్యారంటీకి బాధ్యత పెడతానంటే, ఓరి ఇప్పుడు సాగు గురించి నీ చర్చికి ఎవడు వస్తాడు రా నాయనా?
ఆయన పెద్ద ఆయన రోడ్డు మీద ఆటో ఆఫీస్ చచ్చిపోతే మీ ఓడు ఏడపాతి పెడతాడు మిమ్మల్ని. సమాధుల తోట ఉందా మీ చర్చికి? మానేయ్. దారిగా చటకాయించి రూటు మారుతున్నాడు, కేవలం సమాధుల తోట చూపించి ఫోటో. ఇంకా లొంగపోతే పెట్టి ఫ్రీ అన్నాడు. ఇప్పుడు ఏడ చచ్చిపోయింది నీ గురించి, పెట్టి గురించి. మా చర్చికి నిన్ను పాతి పెడతా, మా చర్చికి నిన్ను పాతి పెడతా. ఇదేం ఆఫర్ రా? మా ఊళ్ళు అన్నారంట, నిజమేనయ్య గారు, మా సంఘానికి సమాధులు తోటలేదు, మేము చనిపోతే ఎక్కడ పాతి పెట్టాలన్నది మాకు మా అయ్యగారికి కూడా ఒక చిన్న ఇబ్బందే. మా శరీరం ఏడ పాతి పెడతాడో తెలియదు కానీ మా ఆత్మను మాత్రం దేవుని ముందు నిలబెడతాడు, అందుకోసం ప్రయాసపడతాడు అన్నారు. బాగా మాట్లాడలేదు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అన్నాడు. దేవుని వాక్యాన్ని గమనిస్తున్నారు బిడ్డలారా? ఈ రాత్రి మీ అందరికీ నేను చెప్పాలనుకున్న సంతోషభరితమైన వార్త ఒకటే, నీకు దేవుడు ఇచ్చిన లేదా ఇంకా ఇవ్వబోతున్న అభిషేకము సత్యమే కానీ అబద్ధం కాదు, భ్రమ కాదు, మోసం కాదు. స్తోత్రం చెప్పరే. ఇప్పటికే నువ్వు దేవుని కొరకు వాడబడిన వాడవైనా, మంచి విశ్వాసమైనా, సేవకుడమైన, ఒకవేళ ఇప్పుడు నేను మీతో జ్ఞాపకం చేస్తున్న దేవుని బలమైన కొమ్ములోని తైలం, పునరుద్ధరుడైన గొర్రె పిల్ల అధికారములో నుండి నీ మీదకి వచ్చే ఒక బలమైన అభిషేకం కానీ నీ మీదకి వచ్చిందా, నీ రేంజ్ పెరిగిపోద్ది. దేశ రక్తం వేయించి చెప్పో గట్టిగా హల్లెలూయా. చిన్న దీపముడు పెట్టుకొని గుడిలో కూర్చొని నా దీపమును వెలిగించువాడు రా. నీవే దీపమై దేశానికి దేదీప్యమైన కాంతులు విరజముతూ ప్రపంచానికి వెలుగులు విర్రజమ్మగలిగిన రేంజ్కి వచ్చేస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్వస్థత గ్యారెంటీ అని చెప్పాలా, విడుదల గ్యారెంటీ అని చెప్పాలా, డబ్బులు గ్యారెంటీ అని చెప్పాలా, నొప్పులు గ్యారెంటీ పోతాయి అని చెప్పాలా, కానీ తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా ఆత్మను అనుగ్రహిస్తానని మాత్రం గ్యారెంటీ చెప్పాడు. మరి గ్యారెంటీ ఉన్నదే పరిశుద్ధాత్మకైతే మరి గ్యారెంటీకి ఆత్మ కోటలు పెట్టుకోవద్దు. ఆత్మ నింపుదల కోటాలు, అభిషేక కోడికలు, కనిపెట్టు కోటాలు, ఆర్థిక అభివృద్ధి కోడికలు. మళ్ళీ అసలు గ్రౌండ్ చాలదాం. పిండి పిసుకు తొట్టి రొట్టెలు గంప 2 బొమ్మలు ఎత్తి ఇంక జనం బేవచ్చే. ఒరి అమాయకమా, దేవుని వాక్యం ఏం చెప్తోంది? ఆయన అభిషేకం నీ మీదకి వస్తే నీకు ఒక దీపాన్ని ఏర్పాటు చేస్తాడట. సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఒక దీపమే వెలగాలని ఆశపడుతున్నావా? అనేకులకు వెలిగివ్వాలని ఆశపడుతున్నావా? నువ్వు ఉన్న చోట చీకటి పారిపోవాలని కోరుకుంటున్నావా? దీపం వెలిగించిన తర్వాత ఏం చేయాలి? ఆటో పెట్టి, మైకి పెట్టి, బ్యాటరీ కట్టి ఊరిని దెబ్బలు. దీపం వెలిగించామో చీకటి వెళ్ళిపోద్ది, పనికి మళ్ళీ పని ఉండదు. ఇంకా దీపం వెలిగిస్తే ఆటోమేటిక్గా యేసు రక్తమే. అగ్ని దిగి వచ్చిన తర్వాత, పశువు దగ్గించబడ్డాక, కట్టెలు బూడిదయ్యాక, రాళ్ళు పిండి అయ్యాక, నీళ్ళు ఆరిపోయి అగ్ని మాత్రం బగబగా మండుతున్న తర్వాత అంతటి ఏలియా లేచి బైకి బోటుగా ఇప్పుడైనా అర్థమైందా? తెలివి వచ్చిందా? ఎవరు గొప్పనుకున్నారో సూపరో అన్నాడా? అనక్కర్లా. అగ్గి వచ్చాక మన వాయిస్తో పని ఉండదు. ప్రజలే స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి యెహోవా దేవుడు అని కేకలేశారు. స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. అగ్గి దిగేదాకా, వెలుగు వచ్చేదాకా, అభిషేకం వచ్చేదాకా, దీపం వెలిగేదాకా, దీపాలు ఒక్కసారి వెలిగించబడితే ఇక ఆ రేంజ్ వేరుగా ఉంటుంది. అందుకని దేవుడు ఏర్పాటు చేసిన కొడుకులు, అభిషేక ఆరాధన పండుగలు దేవుడు ఇచ్చాడా? దేవునికి ఒక మంచి స్తోత్రం చెబుతారా? నీ జీవితాన్ని పండుగగా మార్చేది డబ్బులు కాదు, పథకాలు కాదు, గిఫ్ట్లు కాదు, మరొకలు కాదు. అభిషేకమే నీ జీవితాన్ని పండుగగా మార్చబోతుంది. ఇంకెందుకు నాకు జీవితం ఇది దండగా వద్దని కథం చేయాలని ఆలోచిస్తున్నావేమో? బలమైన దేవుని అభిషేకము నీ మీదకి రాగలిగితే దండగా మారి జీవితం పండగగా మారిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంతోషంగా చెప్పారా? మరొక మంచి మాట జ్ఞాపకం చేస్తాను చూడండి బిడ్డలారా. కీర్తనల గ్రంథము 20వ కీర్తన 6వ వచనం. యెహోవా తన అభిషేక్తుణ్ణి రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును.
తన పరిశుద్ధ ఆలయంలో నుండి అతనికి ఉత్తరమిచ్చెను. స్తోత్రం చెప్పండి. అందరు చెప్పారా? హల్లెలూయా. చూడబోతే భక్తుల్లో చాలా మంది ప్రథమ రాత్రి అలిసిపోయినట్టు కనబడుతున్నారు. ఏమిటి కారణం? ఏర్పాట్లు బాగా చేశా. సభలు బ్రహ్మాండంగా జరగాలని ఏర్పాట్లు చేసిన వారు 10% మందే ఉంటారు. 90% మంది దర్జాగా సమయానికి వచ్చి కూర్చునే భక్తులే ఉంటారు. మరి అపరిమితంగా అలిసిపోయిన వేసు పెడితే ఎలాగదండి? ఇంకా 4 రోజులు ఉంది కూటం. దేవునికి స్తోత్రం. సంతోషంగా దేవుని స్తుతించండి. అభిషేకించబడిన వానికి ఒక దీపం ఏర్పాటు చేస్తాడంట. అనండి. ఏం చేస్తాడు? రెండో మాట చెప్పుకుంటున్నావు. రెండో మాట ఏంటి తెలుసా? అభిషేకించిన వాడిని ఎలాగైనా రక్షించుకుంటాడంట. గట్టిగా ఆమెనండి. ఆమెనండి. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, ఏమంటే అపాయము రానే రాదు, నా కూడా రాని సమీపించదు. నా ముఖం అలా చూస్తారే భక్తులారా, ఎన్నో వినట్టుగా పేచి పెట్టారే అమలారా. హల్లెలూయా. మీరందరూ చెప్పరా? ప్రత్యేకమైన అప్లికేషన్ పెట్టాలా? పద్దగా చెప్పాలంటే చిరాకు వస్తుందా? మళ్ళీ అడిగితే నా మీద కోప్పడిలా ఉన్నారా? అట్లాంటిది ఏమీ లేదు. ఇక చెప్పండి గట్టిగా. ఏం చేయాలి మనందరం? సంతోషంగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. తాను అభిషేకించిన వాన్ని రక్షించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని అభిషేకం నీ మీదకి వస్తే నువ్వు ఇరుక్కుపోవటం, చిక్కుబడిపోవటం, కొంపలంటుకు పోవటం ఏదో ఉండదు. ఎట్టయినా బయటకు వచ్చేస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పూలయ్య గారు అంటారు, ఎఫెసులో ఉన్నప్పుడు నేను మృగములతో పోరాడితేనే. వామో. ఆయన్ని అటాక్ చేసిన వాళ్ళు, ఆయన కథం చేద్దాం ట్రై చేస్తున్న క్రూర మృగము లాంటి వారంట. అలాంటి వ్యక్తులు, అలాంటి ప్రభుత్వాలు, అలాంటి పరిస్థితులు ఎక్లెస్గా బయటకు వచ్చేసాడు. స్తోత్రం అనండి. నేను ఒకసారి సైతాన్ గాడికి ఈ మాట చెప్పాను. వాడికేం చెప్పకూడదా? ఒక సున్నిత మనస్కురానికి సహోదరుడు నాతో అన్నాడు, నువ్వు అలాంటి మాట చెప్పుకో, నేను అసలు సైతాన్తో మాట్లాడాను, ఎంతవరకు దేవుడితో మాట్లాడుతాను అంతవరకే. దేవుడితో మాట్లాడతాడంట కానీ అసలు సైతాన్ గాడితో మాట్లాడకపోతే సేవ ఎట్ట జరుగుద్ది? ఆడికి వెళ్ళిపోమని చెప్పొద్దు, వదిలిపెట్టమని చెప్పొద్దు, బంధించొద్దు, ఆడి గొడవ గోత్రం పట్టుకొని రక్తం ఏం చేయం చెప్పాలా వద్దా? మరి సైలెంట్గా నేను ప్రభుత్వనే మాట్లాడతానండి, నేను సైతాన్ ఊరుగా. ఇప్పుడు గాడిదని ఎత్తికిపోయి ఇంటికాడ కట్టేసుకున్నాడు. యేసు ప్రభు శిష్యులు పంపించాడు. పంపించి ఏం చెప్పారు? ఇప్పుకొచ్చేయండి రా. ఇంటి తలవాకటి కట్టి ఉంటుంది, ఇప్పుకొచ్చేయమన్నాడు. ఇప్పుకొచ్చేటప్పుడు చూస్తా ఉంటాడా? ఏంటి తీసుకెళ్ళిపోతున్నావు ఏంటి అంటాడు. అప్పుడు ఏమన్నాలంట? నేను నీతో మాట్లాడను, ఓన్లీ జీసస్, ఐఎమ్ కమిటెడ్, డెడికేటెడ్, యు నో అంత అవదరా పని. ఇది ప్రభువునకు కావాలని. అయ్య బాబాయ్ ప్రభుగా అని వదిలేస్తాడంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు విడుదల ప్రకటించాలి, హితవత్సరాన్ని ప్రకటించాలి. వీ నీడ్ టు డిక్లేర్ సంథింగ్ విచ్ ఈస్ ఇంట్రెస్టెడ్ టు అస్. ఏం తమాషా అనుకుంటున్నారా? మనం మాట్లాడితే కానీ పని అవ్వదు. మాట్లాడకుండా ఉండటమే మీకు అలవాటు అయిపోయింది. మాట్లాడితే కానీ పని అవ్వదని నేను చెప్తున్నాను. అందరికి వందనాలండి, వందనాలండి. మరి అదే దేవుని ఆత్మ ఎంత కాలము అల్లాడినప్పటికీ స్వరము పలికితేనే కార్యం జరిగిందని గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక అని పలికేదాకా కలగదో. దేవుని ఆత్మ అల్లాడినా సరే ఎంత కార్యం నువ్వు మాట్లాడాలి, నోరు తెరవాలి. బంధిస్తేనే బంధించబడుతుంది, విడుదల చేస్తేనే విడుదల చేయబడుతుంది. అసలు నువ్వు పలికితేనే కదా ఆయనకి ఏం పని అవుతుంది. అలాంటి అమ్మాయికి ఒకరిని చూసి సైతాన్ గడి తమాషా ఆడుతుంటాడు. ఇక నేను ఆడికి మాట చెప్పాను ఒక రోజున, నువ్వు పెద్ద తెలివైనోడు అనుకున్నాం కానీ అలాగే యేసు నీ సెల్లులో బొరచేత కొడిచాడు, నీకు పెద్ద బొర పని చేస్తలేదన్నాను. ఎందుకు అలాగన్నావు నన్ను అన్నాడు. అది నువ్వు ఎన్ని తెంగర పనులు చేస్తున్నావు కదా అన్నాడు. నేను తెంగర పనులు చేస్తామేట్రా అన్నాడు. లేకపోతే
శుభ్రంగా స్వార్థ పట్టించుకునే పౌలు గారిని తీసుకెళ్ళి జైలు ఎందుకు వేసామని అడిగాను. వేస్తాం, ప్రభుత్వం మాది, అధికారం మాది, వేసేస్తాం అన్నాడు. మరి అదే అమాయకత్వం అన్నాను. అదేంటి అన్నాడు. చక్కగా వీధుల్లో సువార్త చెప్పుకొని అక్కడ వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చుకొని అక్కడ ఒకరిని మార్చుకొని అలా తిరుగుతున్నాడు పెద్ద మనిషి. ఎత్తుకెళ్ళి ఒక దయ్యాన్ని అలగొట్టడానికి తీసుకెళ్ళి ఏం చేశారండి, జైల్లో ఎత్తే ఖైదీలందరూ మారిపోయారంటండి. స్తోత్రం చెప్పరే. మనలో మన మాట అంటే మనకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు, పేపర్లో చదివిన మాటల మీద చెప్తున్నాను, మాకే తెలుసు అవన్నీ. నేరస్తులు లేకపోతే నేర సామ్రాజ్యం నడిపించే డాన్లకి, దుర్మార్గులకి ఈ హత్యలు చేయిస్తారు, దోపిడీలు చేయిస్తున్నారు, లూటీలు చేయిస్తున్నారు, భయభ్రాంతుల గురి చేయిస్తున్నారు. అసలు వాడు ఎక్కడ ఉంటాడు, ఆడి సేఫ్ జోన్లో ఉంటాడు. ఈ నెగదు నువ్వు వెళ్ళరా, నేను చూసుకుంటాను. ఎడు చూసుకుంటాడు, జైల్లో పడేసాక బెయిల్ ఇప్పిస్తాడు అంతే. నేర సామ్రాజ్యానికి కీలకమైన నేరస్తులు అందరూ ఖైదీలో ఉన్నారు. కూనికూరలకు ఉన్నారు, ముఠాకూరలకు ఉన్నారు, దొంగలకు ఉన్నారు, నేరస్తులు ఉన్నారు, హంతకులు ఉన్నారు, బలాత్కారం చేసి ఉన్నారు. వీళ్ళందరినీ కొన్ని వందల మందిని జైల్లో పెడితే పౌలు గారిని తీసుకెళ్ళి అందులో వేసాడు. సింపుల్గా 2 పాటలు పాడాడు అంతే. స్తోత్రం చెప్పండి. అయ్యగారి విజయ రహస్యం అదే. స్తోత్రం చెప్పండి గట్టిగా. మిన్ను విరిగి మీద పడిపోతున్న ఒక పాట అందుకుంటాడు అంతే, కూటమి అయిపోతుంది దేశ రక్తం ఇచ్చే. దేవుడు కావలసినంత అద్భుత విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఒరే ఖైదీలారా, పాపాత్ములారా, కూనికూరలారా, ముఠాకూరలారా, ఏవేవి పాపాలు చేస్తారో ఒప్పుకుంటారా, నాశనం అయిపోతారా రే అన్నాడా పౌలు గారు. క్లాస్ అని పాట అందుకున్నాడు అంతే. బ్రహ్మాండంగా ఇస్తున్నాడు, పాటలు అందుకున్నాడు, స్తుతులు చెప్తున్నాడు. ఖైదీలందరూ ఆ తర్వాత మారిపోయిరే. హల్లెలూయా. జైలు అధికారి వచ్చాడు. చెరసాల బద్దలైపోయిందంటే, అన్ని బంధకాలు ఊడిపోయినంటే, తలుపులన్నీ తెడబడ్డాయంటే, ఖైదీలందరూ ఖచ్చితంగా పాడిపోయే ఉంటారు అనుకొని కత్తి పడుచుకొని తను తాను చంపాలనుకున్నాడు. కానీ పౌలు గారు కనిపెట్టి, అబ్బాయ్ అందరం ఎక్కడే ఉన్నావు, నీకు నీవే హాని చేసుకోవద్దన్నాడు. కాకడ తెచ్చుకోవాలి, రిజిస్టర్ తెచ్చాడు. ఒక్కొక్కటి పేరు చదవా, ముఖం చూడ, పేరు చదవ, అందరూ ఉన్నారు అక్కడే. ఎక్కడా పౌలు గారు చుట్టూ వాళ్ళందరూ మారు మనస్సు పొందారు కనుక వాళ్ళెవరూ పారిపోయే ప్రయత్నం చేయలేదు. నా సువార్త ఏంటంటే, అసలు ఆ దేశంలో ఇప్పుడు నేరస్తులు లేడు. స్తోత్రం చెప్పండి. అసలు ఇక పాపాలు చేయిద్దామంటే పెట్టే సారా కొట్లు 50 కొట్లు పెట్టేవి తాగేవాళ్ళు లేడు. స్తోత్రం చెప్పండి. వ్యభిచార కొంపకి తలుపులు తెరిచావు దుర్మార్గుడు అని, అయినా సరే అక్కడ ఆ పాపం చేసేవాడు ఎవరు లేడు. బలాత్కారాలు లేవు, దొంగతనాలు లేవు, ముఠా ఖుదీలు ఏమీ లేవు. దేశము నిమ్మలముగాను ప్రశాంతముగాను నెమ్మదిగాను ఉండిన కారణం ఈ నేర సామ్రాజ్యాధినేతలందరూ కూర్చొని మనకు బొత్తిగా పని లేకుండా అయిపోయింది ఏంట్రా, మనకి ఎవరికి పని దొరుకుతలేదురా, ఎక్కడ మనుషులు దొరుకుతలేదురా అంటే ఒకడన్నాడంట, మరి ఎందుకు చెప్పాను ఆయన జోలికి వెళ్ళకరా, అనవసరం తెచ్చి ఆయన జైల్లోకి వెళ్ళి ఇప్పుడు జైలే లేకుండా అయిపోయింది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్క పౌలయ్య గారిని తీసుకెళ్ళి జైల్లో పెడితే జైల్లో ఖైదీలు మారిపోయారు, కోర్టులో పెడితే జడ్జీలు మారిపోతున్నారు. స్తోత్రం. ఎత్తుకెళ్ళి తీసుకెళ్ళి ఒక ఓడలో పెడితే ఓడలో వాళ్ళు మారిపోయారు. కొట్టబడి చివరికి ఒక ద్వీపములో చేరితే అక్కడ జనం మారిపోతున్నారు. భక్తులకు ఏమర్థమైందంటే ఆయన జోలికి వెళ్ళకూడదు. ఆయన పాట పాడుకుంటే పాడుకొని, ప్రార్థన చేసుకొని, ఎక్కడో సువార్త చెప్పుకొని, 100 మంది 50 మంది విశ్వాసులు ఉంటే మెల్లిగా సంఘం పెట్టుకొని ఆయన జోలికి వెళ్తే 1000 మంది అయిపోతారు, ఇంకా అయిపోతారు, 2000 అయిపోతారు. ఆయన వదిలేస్తేనే బెటర్ అని లేట్గా అర్థమైంది. ఏసు రక్తం ఏం చెయ్యం. మాట్లాడతలేదు మీరు, చెప్తున్నారా? హల్లెలూయా. ఎందుకని పౌలు గారు గొలియాతు కంటే ఎత్తుగా ఉండేవాడా, దావీదు కంటే బలవంతుడా, సంసోను కంటే స్పీడ్గా నక్కలను పట్టుకొని తోకల ముడి దివిటీలు పెట్టాడా? కాదు. ఒక బలమైన అభిషేకం ఆయన మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ సీక్రెట్ ఏంటి బాబు అని పౌలు గారిని అడిగితే, మీ అందరికంటే ఎక్కువగా నేను భాషలు మాట్లాడతానన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అసలు ఇన్ని కృపవరం నుంచి ఏ వరం ఎలా వాడాలో, ఏది కంట్రోల్ చేయాలో, ఏది గట్టిగా వదలాలో, ఏది ఆపాలో, ఏది క్రమంలో పెట్టాలో, దేని తర్వాత ఏదో ఇంత బీభత్సంగా మాట్లాడదు. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ మై డియర్ అపోస్టల్ అంటే, జస్ట్ స్పీకింగ్ టంగ్స్ ఆల్ ద టైమ్ ఇన్ మై ప్రైవేట్ టైమ్. నా గదిలో మీ అందరికన్నా ఎక్కువ మాట్లాడతాను బీభత్సంగా అన్నాడు అంతే. నువ్వు ఎక్కువ
ఎక్కువగా భాషలు మాట్లాడడం. అవును, ముందే చెప్పానుగా, భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమావృద్ధి కలుగ చేసుకున్నాడు. ఇన్ని మర్మాలు నీకెలా తెలిసిపోయి? భాషతో మాట్లాడేవాడు మర్మాలు పలుకుతాడు. స్తోత్రం చెప్పండి. భాషతో మాట్లాడితే క్షేమాభివృద్ధి, భాషతో మాట్లాడితే మర్మాలు, భాషతో మాట్లాడితేనే యేసు రక్తమే జయం, అత్యధిక విజయం సేవలో కలిగేది. దేవునికి మహిమ కలుగును గాక. అభిషేకం లేనిది ఇంకేమీ లేదండి. అభిషేకంతోనే సమస్తం. ఇదిగో దేవుని వాక్యం చెప్తుంది, అభిషక్తుడు ఎలాగైనా రక్షించుకుంటాడంట. హల్లెలూయా. పట్టణం తలుపులు వేసేశారు, గడియలు బిగించేశారు. ఎక్కడ దోమ వెళ్ళిపోతగా లేకుండా కంట్రోల్ చేసేసారు. మనోడు గోడ దిగి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పరా మీరు స్తోత్రం సరిగ్గా? ఆయన తన అభిషక్తిని రక్షించుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అభిషేకమే కాపాడుద్ది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు అసలు ప్లస్ పాయింట్ అంటే అభిషేకం. అభిషేకం ఉంటే ఆ కథ, ఆ గొడవ వేరు ఉండదు అసలు. నీకు తెలియక కదా ఊరుకున్నావు. 30 సంవత్సరాలు అయిపోయినా సరే టీవీ ముందే కూర్చొని ఏసుతోటి విగానో పదమా అంటే ఎప్పుడు లెగుతావరా? లెగు ముందు అక్కడ నుంచి మారా, టీవీ కట్టాయి, అక్కడే ఉంటాడు. మా ప్రియా జనక చోచోచున్నామో నీ వైపో అంటే ఇష్టపడ్డా. నేను కూడా చూస్తున్నాను రా. ఎప్పటికైనా మారు మనసు పొందుతారు. ఎప్పుడు పొందుతావు ఆత్మలాగా? మా ప్రియా జనక. ఓరి నాయనా, ఇంత తిప్పావు కదరా, ఏదిరా? మళ్ళీ కేకెత్తాడు అందరిని. అంటే ఉత్సాహించిపా రెండ్రా, ఉత్సాహంగా పాడదామని నీరసంగా పాడతాడు. ఏంట్రా ఇంకెగెత్తాడు అందరిని మంచి ఉత్సాహంగా పాడదామని. ఇదే ఉత్సాహం ఏది? కొంతమంది పాటకి మతి సూతి ఉండదండి. అటెన్షన్ నుంచొని చేతులు కట్టేసుకొని దావీదు వలెనే నోట్యం మోడి అలాగాడేట నాట్యం. యేసు రక్తమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. అభిషేకం నీ మీదకి వస్తే నీ కొరకు ఒక దీపం వెలిగించబడుతుంది. నీవే ఒక దీపమై ప్రకాశించగలుగుతావు. అభిషేకం నీ మీదకి వస్తే ఎవడు నిన్ను ఖతం చేయలేడో. ఏమవ్వదు నీకు. యేసు రక్తమే చేయం. హల్లెలూయా. సముద్ర ప్రమాదంలో నుంచి బయటపడి మెలితేనే దీపానికి చేరితే పాము తన చేతిని పట్టుకుంటే అనాగరికులైన దీపవాసులు ఏమన్నారు? సముద్రములో నుంచి ఇతడు బయటపడిన న్యాయం అతనిని విడిచిపెట్టలేదు. నిశ్చయముగా వీడు నరహంతకుడు. భాష మార్చేశారు, మర్యాదలు పోయినాయి. అదేం పాపిష్టి పాము, అది చేతిని కరిచి వెళ్ళిపోతలేదు. పట్టుకొని కొన్ని ఏలాడతాయండి బాబు సేమలో. కొన్ని కాటేసి వెళ్ళిపోతే కొన్ని వదలమండి. ఎంత వదిలించుకుందామని నిలబడుతుంటుంది. అప్పుడు ఏం చేయాలి? సెల్ఫీ తీసుకొని ఫేస్బుక్లో పెట్టి పరిశుద్ధిని పట్టుకున్న పాము, విడువని విష సర్పము, వెంటాడుతున్న శ్రమలు, ప్లీజ్ ప్రే అండ్ సపోర్ట్. వెంటనే క్యూఆర్ కోడ్. హల్లెలూయా. ఎందుకని విషం ఇది కూడా సీసా కొనుక్కొచ్చుకోలేడు. పనికి మాలిన పని అడుక్కునే బతికేంట్రా. చెయ్యి, పరువు తీసేస్తున్నావా? యేసు ప్రభుది. మంచోళ్ళు మట్టికి స్తోత్రం చెప్పండి. అయ్యో భక్తులారా, ఎవరైనా రెండెల్లా ఈ పామును తీయండిరా, ఆకుపసరన్నా పోయిండ్రా, కాపాడండిరా. అలాంట అతని చెయ్యి వాచును లేక అతడు చచ్చునన్ను చూస్తున్నారంట. మనోడు ఏం చేశాడంట? అట్ట దులిపేసి కూర్చున్నాడు దర్జాగా. స్తోత్రం చెప్పండి. ఎక్కువ బాధపడే క్రైస్తవులు ఎవరు చెప్పినా దులిపేసుకోవడం రానోలే. నేను చెప్తానే దులిపేసుకారా బాబు వదిలే ఏం చెప్పంటాను. లేదన్నా అంత మాట నన్ను గుండె తరుక్కున్నాను. ఉన్నదే ఒక గుండెకే కదా, తరుక్కుపోతే ఎన్నాళ్ళు ఉంటుంది అది. కొంచెం తరిగేసి ఏజ్ రక్తమే చేయం. పాము పట్టుకొని నేనేమన్నా పాపం చేశానా? నీ సేవ కొరకు బయలుదేరాను. వాళ్ళే తీసుకొచ్చి మంటేస్తుంటే కుదురుగా కూర్చోడు.
ప్రేమ గలవాడిని కనుక వారి కష్టాన్ని పంచుకోవడానికి వారిలో ఒకరికి 4 కట్టెలు తెస్తే నా చేతికి పాము పట్టుకుంటే నువ్వు ఊరుకుంటావా? ప్రేమగల దేవా, కృపా సంపన్నుడా, కనికర సంపన్నుడా, ఈ పాము అలా చూస్తుండగా మెలికలు తిరిగి చచ్చిపోవాలి, దాని అంతటా అదే రాలిపోవాలి, అది అలాగే మాడిపోవాలి. ఇంటికినే అంత పెద్ద ప్రార్థన దులిపెత్తే పోలా. స్తోత్రం చెప్పరే, స్తోత్రం చెప్పరే. జైల్లో పెడితే జైలే మారిపోయింది, స్తోత్రం చెప్పండి. ఓడలో పెడితే అందరూ బయటకు వచ్చేసారు, స్తోత్రం చెప్పండి. దీపానికి వస్తే అనాగరికి మారిపోయింది, స్తోత్రం చెప్పండి. కాటు ఎత్తే పామే చచ్చిపోయింది, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకేమిట్రా నాయన, అభిషక్తునికి రక్షణ దేవుడు కలుగజేస్తాడు, స్తోత్రం చెప్పండి. అది ఓడ ప్రమాదమైన, అది పాము వల్ల ప్రమాదమైన, అది జైల్లో పెట్టిన ప్రమాదమైన, కఠినమైన కరడు కట్టిన నేరస్తుల చుట్టూ మూగి ఉన్నా అభిషక్తునికి క్షేమమే, అభిషక్తునికి రక్షణే. అందుకనే ఇన్వెస్ట్మెంట్లు కాదు, తెలివితేటలు కాదు, ఏం చేయ అభిషేకాన్ని పొందో. అదే కాబడింది నిన్ను. ఆత్మ లేని సంఘానికి వెళ్ళి, అభిషేకం లేని సంఘానికి వెళ్ళి, అసలు నమ్మని సంఘానికి వెళ్ళి నీకేం చేస్తారు అక్కడ అందరూ? ఆత్మ లేదు, అభిషేకము లేదు, శక్తి ఉండదు, మరి ఏముంటుంది? వాళ్ళే ఉంటారు, ఏం చేస్తాకే ఒకరినొకరు ఓదార్చుకున్నాడు. ఏమని? మనకు ఆత్మ లేదు, మనకు అభిషేకం లేదు, మనకు శక్తి లేదు కనుక సత్తా ఉండదు, కనుక రెచ్చిపోకుండా ఇలాగే కూర్చొని, ఓ సాతానా మా జోలికి రాకు, మేమంత శక్తివంతులం కాదు, ఆత్మపూర్ణ సంఘాన్ని చూసుకో, వాళ్ళైతే నేను తట్టుకుంటారు, దయచేసి మమ్మల్ని వదిలేయమని దాన్ని పట్టుకొని బతిలాడుకొని బతకడమేక. చిచ్చే ఎట్ట బతకలరా యేసై బిడ్డలో? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పా గట్టిగా, దేవునికి మహిమ కలిగేలాగా. అందరు మంచిగా చెప్పారా? అభిషక్తుల కొరకు ఒక దీపం వెలిగించబడుతుంది. అభిషక్తులకు రక్షణ ఎలాగైనా దేవుడు ఏర్పాటు చేస్తాడో. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పారా? హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒక్కసారి. సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము, సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. కీర్తన పుస్తకమే బాగా పరిచయం అనుకుంటా. అయ్యా, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, పరమండలములో నుండి ఆయన వారిపైన ఇరుము వలె గర్జించును. లోకపు సరిహద్దులలో ఉండువారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలగజేయును. చెప్పాలి 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 చెప్పాలి. ఏమిటట? అభిషేకించిన వానికి అధిక బలము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. మరి ఇంకెంతైనా మరి వయసు పెరుగుతున్న దాన్ని బట్టి, ప్రయాణాలను బట్టి బలహీనం అయిపోతున్నామండి. చిచ్చి 20 సంవత్సరాలుగా విజయవంతంగా షుగర్తో సహవాసం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. అర్థం కాలేదా? ఓన్లే నాకు డయాబెటీస్ వచ్చి ఇప్పటికి 20 సార్లు హ్యాపీ బర్త్డే చెప్పేసింది దానికి. సేవ పెరిగింది కానీ తగ్గలేదు, వేసి రక్తం ఏం చేయి. ప్రయాణాలు పెరిగినాయి కానీ తగ్గలేదు, వేసి రక్తం ఏం చేయి. ప్రసంగాలు ఇద్దరికి రోజు కోటి, ఇప్పుడు 3 స్తోత్రం చెప్పండి. ఆదివారం 5 స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్క రోజుకి కొన్ని వందల కిలోమీటర్లు. నన్ను చూసిన వారందరూ నన్ను అడిగే ఒకే ఒక్క ప్రశ్న, ఎక్కడి నుంచి ఓపుకొస్తుందన్యా నీకు? ఎందుకంటే మన తిందాలకు తెలుసు, బలంగా వాడబడే రకం కదా అక్కడ. అంత లిమిటే ఏసు రక్తం ఏం చేయం. ఇందాక అమ్మగారు రాంగ 2 ఇడ్లీలు పెట్టారు, అయితే అలవాటు పక్కన దెబ్బ రొట్టి పెట్టారు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా బయటపడిపోయాం. స్తోత్రం చెప్పరే, చెప్పరే. మనం తినే తిండి చూసి మనం ఒక అన్న 2 పుల్లకాయలు తిని 2 గంటలు చెలరైపోయి వెళ్ళకొస్తుందండి బలం. ఎందుకంటే ఇది ఫుల్ బిర్యానీ తిన్నా ఆగలేదు అంటాడు. సాయంత్రం బలంగా వాడబడే మీటింగ్కి వస్తాడు. జపానీ శాస్త్రి ఎప్పుడు వదులుతాడు, ఎందుకు వచ్చింది మంచిదని. కానీ 9 నుంచి 3 సార్లు సార్
అడిగా గడియారం ఉందా? సబ్జెక్ట్ ఏంటి? దేవుడు అంటే ఇష్టం లేదా? వాక్యం అంతేనండి, కొంతమంది ఇంటర్కి అంతే. స్తోత్రం. ఇక అంతే, మనం మాట్లాడగలేదు. దేవుని స్తోత్రం కలుగును కాక. అసలు ఎన్నిసార్లు చెప్పిన పొరపాటును పట్టించుకోరు. అది అంతే, ఇంకా మాట్లాడబాకో. మా ఇంటి దగ్గర ఉండేవాడు ఏదో ఒకటి మాట్లాడి, దట్స్ ఆల్, మై నేమ్ ఇస్ అలెగ్జాండర్ అనేవాడికి అంతే, మాట్లాడతగలేదు మనం. దేవునికి స్తోత్రం కలుగును కాక. తాను అభిషేకించిన వానికి అధిక బలమును అనుగ్రహిస్తాడు. దేవునికి మంచిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. వాళ్ళు తిన్నా తినకపోయినా స్తోత్రం చెప్పండి, బలమే. వాళ్ళు తరమబడిన బలమే, వాళ్ళు శ్రమపడిన బలమే, వాళ్ళు యాత్ర చేసిన బలమే. ఓరి బాబోయ్, ప్రయాణం చేసినా కొద్ది ఎవరికైనా ఓపిక తగ్గుద్దిగా 4 పెరిగిపోతుంది ఏంటండి? 84వ కీర్తన మరి యేసు రక్తం విజయం 5-7 వచ్చిన మధ్యలో ఏమని రాయబడింది? వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. ఎవడన్నా ప్రయాణం చేస్తే బలం పెరుగుతుందండి. దేవుడి దయ వల్ల కొన్ని సంవత్సరాలుగా చాలా సౌకర్యవంతమైన ప్రయాణమే చేస్తున్నాను నేను. మరి ఒకప్పుడు అంటే సైకిల్, దేవుని స్తోత్రం, ఆదివారం 70 కిలోమీటర్లు తొక్కేవాడిని సైకిల్. 5 ఊర్లు ఆరాధన పెట్టేవాడిని. సైకిలింగ్ ట్రై చేస్తే ఒలింపిక్ పథకం వచ్చినామని ఎటకారపడేవారు నన్ను జనం, తెగ తొక్కేసేవాడిని. లక్షల కిలోమీటర్లు తిరిగేశాను జనరల్ కంపార్ట్మెంట్లో. ఈనాడు పేపర్ 3 రూపాయలు కొనుక్కోవడం, డిస్టిక్ పేపర్ని కింద వేసి కూర్చోవడం, పెద్ద పేపర్ చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఏ ఊరు వెళ్ళినా స్టైల్ అదే. వెస్ట్ గోదావరి జంగాటం దగ్గర బుట్టాయిగూడెం అనే ఊర్లో సేవ చేసిన కాలంలో ఈ రాజమండ్రి చుట్టుపక్కల అటు ఇటు ఇక్కడ చిన్న చిన్న ఇక్కడ ఇవన్నీ అయ్యని ఊర్లకి నన్ను చిన్నగా పిలిచేవారు. అప్పట్లో ఆహ్వానం అంటే ఏంటి తెలిసిన? ఇంగ్లాండ్ లెటర్లో ఇన్విటేషన్ వస్తే బేబొచ్చు. అన్ని కార్డులే ఎక్కువ మందికి వచ్చాయి. ఇంగ్లాండ్ లెటర్ వచ్చిందంటే అది గౌరవనీయమైన వ్యక్తి అన్నమాట సమాజంలో. చుట్టుపక్కల మొత్తం ఎవడో చూడకుండా అంటించేసేవాళ్ళు, పంపించేవారు జాగ్రత్తగా. అందులో గౌరవనీయులైన దైవజనులకి మా విన్నపం, తమరు వచ్చి మా సంఘాన్ని వాక్య పరిచయం చేసి బలపరచాలని కోరుతున్నాం. ఇట్లు తమ సహోదరుడు. అంటే అసలు మామూలుగా ఉండేది కదా, పాంప్లెట్ మల్టీ కలర్ హ్యాండ్బిల్ వేసినట్టే. హల్లెలూయా. రాజమండ్రి అంతా డబ్బులు ఉన్నాయి కదా. సైకిల్ వేసుకొని జగ్గాడం వచ్చా, గంగానమ్మ గుడి వెనకాల సైకిల్ ఎట్టేసి లారీ ఎక్కేస్తే, దేవునికి స్తోత్రం, కొవ్వూరికి క్యాబిన్లో కూర్చుంటే 10 రూపాయలు, అది కూడా లేకపోతే పైకి ఎక్కేస్తే 5 రూపాయలు. ఎక్కువసేపు మన బాబుతో 5 రూపాయలే, పైకి ఎక్కేసేవాడిని. ఇప్పుడంటే రోడ్డు బాగుపడింది. ఇదివరకు ఎలా ఉండదు రోడ్డు? ఎర్రటి ధూళి. నేను మాట్లాడేది 95, 96 ఆ గొడవ. ఎర్రటి ధూళి. జంగాటిలో లారీ పైన కూర్చుంటే కొవ్వూరు వచ్చేప్పటికి ఎర్రగా తయారైపోయేవాడిని. ఇప్పుడు ఫోటో తీస్తే ఆ ఎర్ర ఫోటో రాదు నీకు. తీస్తున్నాడు వచ్చి ఇప్పుడు, దేవునికి స్తోత్రం. అప్పుడు మా మొగాన్ని ఫోటో తీసేవాడు లేడు. కొవ్వూరు గోష్పాదాల రేవు దగ్గర దిగి గోదాట్లో స్నానం చేసి ఆ ఎర్రగా దూలెట్టేసిన బట్టలు తుక్కొని దులిపి పిండి చేకతుకు కవర్లో పెట్టుకొని మంచి బట్టలు వేసుకొని 2 రూపాయలు ఇచ్చి లాంచి ఎక్కి గోకరం మచ్చిగడ దిగి మీటింగ్ వచ్చేస్తే ఎక్కడో మంచి దేవిశ్రీదేవి లాడ్జిలో దిగి ఫ్రెష్ అయిపోయి వస్తున్నాడు అనుకునేవారు జనం. అప్పుడు యేసు ప్రభుకి ఇప్పుడు మీకు తెలిసిపోయింది తప్ప మనకి 7 రూపాయలు తక్కువ నుంచి వచ్చామని ఎవడో తెలదు. స్తోత్రం. నేను ఎందుకు చెప్పానంటే ఒకప్పుడు అట్లా ప్రయాణాలు చేసాం. ఇప్పుడు ఏదో భక్తులందరూ ఏదో ఏసీ టికెట్లు తీసేస్తున్నారు, దర్జాగా వచ్చేస్తున్నాం, చెమటట్టే పని లేదు ఇప్పుడు. కానీ ఇంత మంచి కారులో వచ్చిన, ఏసీలో వచ్చిన, ట్రైన్లో, ఫ్లైట్లో వచ్చిన అలసటగానే ఉంటుంది కానీ బలం రావట్లా. వస్తుందా ఎవరికన్నా? మాట్లాడరా? బిర్యానీ తినేసి గోదావరి ఎక్కేసి హైదరాబాద్ దిగితే మీకు కొత్త బలం వస్తుందా? ఇది రాత్రి అంతా ప్రయాణం, శుభ్రంగా పడుకున్నాం కదా. ఎంత సౌకర్యవంతమైన ప్రయాణము చేసినా సిగ్గుపడిపోయింది ఎక్కడో చూడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత సౌకర్యవంతమైన ప్రయాణం చేసిన బలము తగ్గుద్ది కానీ పెరగట్ల. కానీ ఇక్కడ ఒక టీం ఉంది సార్. వారు
అగో ప్రయాణము చేసిన కొద్ది బలం పెరుగుతుందంట. పాయింట్ అది. బలం ఎట్ట పెరుగుతుంది వాళ్ళకే? స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళకి అడవులు, ఎడార్లు, కొండలు, లోయలు సంబంధం లేదు. మా వాగ్దాన దేశానికి మేము వెళ్ళిపోవాలి. అది బాకా లోయ అయినా ఆగరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషంగా హల్లెలూయా. దేవుని వాక్యం తెలియజేస్తే బలం ఎట్టొస్తుందిరా మీకు? ఇదంతా భోజనమేనా బలం? ఒక్క రొట్టె పెట్టాడు, 40 పగలు 40 రాత్రులు కొండెక్కేసాడు పెద్ద ఆయన. ఏంటబ్బా ఆయన అడిగితే, ఆ భోజన బలము చేత. పెట్టింది ఒక రొట్టె అండి. 40 పగల్లో 40 రాత్రులు కొండెక్కుతానే ఉన్నాడు. హోరేబు శిఖరాన అట్ ద పినాకిల్ పాయింట్ ఆఫ్ ద మౌంట్ నిలబడి చూస్తున్నాడు అంతే. దేవునికి స్తోత్రం. 40 పగల్లో 40 రాత్రులు ఒంటరిగా కొండెక్కిన తర్వాత, నాన్ స్టెప్గా యాత్ర చేసిన తర్వాత కూడా బలం తగ్గల. పెనుగాలి వస్తే అంతే. భూకంపం వచ్చి శిలలు చిన్న భిన్నం అవుతున్నాయి. మనోడు కదులుతులా. పిడుగులు పడి చెట్లు తగలడిపోతున్నాయి. మనోడు ఎక్కేసుకున్నాడు. పిడుగుల కంటే, పెనుగాలి కంటే, భూకంపాల కంటే ఇంత బలం ఎలాగొచ్చింది? ఆయన చేత్తో ఒక్క రొట్టె పెట్టాడు రా బాబు. బలం తగ్గుతలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో IFJ సెమినార్ పెట్టాం. ఒక 40 మంది సేవకులు నాతో పాటు తీసుకెళ్ళా. అందులో ఒకడు పొద్దున్న లేంగానే మంచి టీషర్ట్ వేసుకుని షార్ట్కి వచ్చి, నా షార్ట్ వేసుకుని నా రూమ్కి వచ్చాడు. అన్నా మీకే అన్నా మీకు డ్రై ఫ్రూట్స్ కావాలా అన్నాడు. వద్దు నాన్న, ఇంకేమైనా కావాలంటే వద్దన్నాడు. అదేంటన్నా? నేనైతే 4 జీడిపప్పులు, 10 బాదం పలుకులు ఇవన్నీ రాత్రి నీళ్ళలో నానబెట్టి పొద్దున్న లేచి అవి నములుతానన్నా. ఫుల్ ఎనర్జీ వచ్చేత. అయిపోయింది కోటం. తినేసాడు ఎప్పటికప్పుడే. మళ్ళీ టిఫిన్లు, టీలు, భోజనాలు మామూలే. అది తొలి పెడతా. పొద్దున్న లేంగా బ్రష్ చేసి గింజలన్నీ నమిలేస్తాడు మనిషి. ఎక్కలేని బలం వచ్చేద్దంత. సరే తీరా అందరం వెళ్ళిపోయిన తర్వాత ఒక సెట్లో కళ్ళు పడిపోయాడు మనిషి. గుర్తుందా నీకు? కళ్ళు పడిపోయాడు. లెగ్గొట్టి లేపి, ఒరే ఏంటంటే అన్నా కళ్ళు తిరిగి అన్నా నీరసం ఉందా? జీడిపప్పులు చాలలేదురా, బాదాం పలుకులు ఏవిరా. ఇన్ని నవిలేసినోడు కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. ఒక్క రొట్టె తిన్నవాడు 40 పగలు 40 రాత్రులు నాన్ స్టాప్గా చక్రం ఎక్కేస్తున్నాడు. దేవుని అభిషేకం ఇచ్చినంత బలం ఎవడెవలేడు సార్. ఆయన అభిషేకించిన వానికి ఏం బలం అంట? చెప్పండి, అధిక బలము అనండి గట్టిగా. హల్లెలూయా. ఇది నడిస్తే తగ్గిపోయే బలం కాదు, పరిగెడితే తగ్గిపోయే బలం కాదు. 40 పగల్లో 40 రాత్రులు నాన్ స్టాప్గా నడిచినా తగ్గే బలము కాదు. కొండలెక్కినా తగ్గే బలము కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్ద వయసు కదా, 100-120 సంవత్సరాలకు వచ్చేసాడు కదా. ఎందుకులే పాపం, కఠినమైన స్థలాలు ఇస్తే వ్యవసాయం చేసుకోలేడని పల్లపు మడుగులు కలిగిన ప్రాంతములను పెద్దోడనే గౌరవంతో కాలేబుకి ఇస్తే చూసి, ఈ నాకెందుకురా అన్నాడు. వాట్ యు మీన్? బలహీనుడికి ఎవరికైనా చూసివి కొండ ప్రాంతాలు, రాతి నేలలు నాకు ఇవ్వు, పిండి చేసి పడేస్తా అన్నాడు. మామూలుకి ఏం కావాలా? గ్యారెంటీగా 10 మంది దశంభాగం ఇచ్చే, 10 మంది ఉన్న 100 మంది సంఘం ఇచ్చేస్తే ఇటు చేసుకుంటాడు. అల్లే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇడికి పల్లపు మడుగులు కావాలి, కట్ని సంఘం కావాలి, కట్ని మందిరం కావాలా, గట్టిగా దశంభాగం ఇచ్చారు. మరి అయ్యగారు ఒక మాట చెప్తే వాళ్ళందరూ మనకే వస్తారు కానీ అయ్యగారు చెప్పట్లేదండి. ఇడికి ఏం కావాలి? పల్లపు మడుగులు కావాలి. ఇడికి కాలబే ఉంటాడు. ఎవరన్నా ముసలోడికి ఇవ్వయా, నాకెందుకయ్యా? ఆయనే అందరికన్నా పెద్ద ముసలోడు. కానీ ఏమన్నాడు? చిచ్చి నాకెందుకయ్యి? కొండలను రాతి నేలను ఇవ్వండి, ఇప్పటికీ వాటిని చదును చేసి 100% పంట పండించే దమ్ము నాకు ఉందే. నాకు బలహీనమైన సేవలు నాకు వద్దా, కఠిన ప్రాంతాలు ఇవ్వన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, బాగా చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. అధిక బలం ఎవరికి వస్తుంది? కసరత్తులు చేసేవారికా? ఓ దైవజనుడు ఉన్నాడు, రోజుకు 3 గంటలు జిమ్కి వెళ్తాడు. నేను మైకి పట్టుకుంటే జపం చేస్తలేక అమాయకంగా ఉండదు, చెయ్యి తిరిగిపోయి ఉంటుంది. అందుకని టీషర్ట్లను, హాఫ్ హ్యాండ్ షర్ట్లు కట్టిన టైట్గా ఉండే వేస్తాడు. నాకు టెన్షన్ వచ్చి చొక్కాలో చిరిగిపోద్దామని పెద్ద అలాంటివి వేస్తాడు.
ఇలా పట్టుకుంటాడు చెయ్యి, అది కనపడాలని. మళ్ళీ చేతిలో పెడతాడు, కాసేపు చేతిలో పెడతాడు. మైకు పిండి పిండి అయిపోతాడు బాబు అనిపిస్తుంది నాకు. 3 గంటలు చేస్తాడు జిమ్ అండి, 6 ప్యాక్ అంట. మళ్ళీ 6 ఉన్నాయి లేదని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాడు ప్రసంగం మధ్యలో. నేను అడిగాను, అయ్యారు మీరు రోజు 3 గంటలు జిమ్ చేస్తారండి? కంపల్సరీ. ఏ ఉద్దేశం వెళ్ళి 3 hours అన్నాడు. నేను నాకు చదువులేదు కదండి, అమాయకుని కదండి. నేనేమన్నానంటే, మీరు జిమ్మే 3 గంటలు చేస్తారంటే ప్రార్థన 7 గంటలు చేస్తారేమో అన్నాను. అంటే మరి అని మాకు శరీర సంబంధమైన సాధకము కొంతమట్టుకే ప్రయోజనం, కానీ ఆత్మ సంబంధమైనది ఈ జీవితమునకు రాబో జీవితమును కూడా ప్రయోజనకరము కనుక అది ఇంకా శ్రేష్టమైన దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3 గంటలు జిమ్ చేయటం పాపమా కాదు, దానికన్నా ప్రార్థన తక్కువ చేస్తే పాపమే. చెయ్యి, ఎవడో దాన్ని 3 గంటలు 4 గంటలు చేయి, దాన్ని రెట్టింపు ప్రార్థన చేయి. మరి ఆత్మ ముఖ్యమా శరీరం ముఖ్యమా? మాట్లాడరా. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. వాక్యం చెప్పింది నిష్ప్రయోజనానికే 3 గంటలు తగలబెడితే సప్రయోజనంలోకి ఎంత ప్రయోజనం పెట్టాలి నువ్వు? మరి అదే గంట ప్రార్థన చేస్తాడంటే 3 గంటలు జిమ్ చేస్తాడంట, తప్పు. 3 పూట్లు భోజనం చేస్తాడంట, ఒకసారి బైబిల్ చదువుతాడంట, తప్పదే. చాలామంది గుండె గతుకు, అయ్య బాబాయ్ 3 పూట్లు చదవాలా? వద్దమ్మా, 3 పూట్లు తినే. చాలా నిష్టగా అసలు. మళ్ళీ టిఫిన్కి లంచ్కి మధ్యలో, బ్రేక్ఫాస్ట్కి లంచ్లో మధ్యలో ఉంది కాబట్టి దాన్ని బ్రంచ్ అంటారంట. సంథింగ్ క్రంచిగా ఏవో కొంచెం తింటాం, ఎత్తి డిమాండ్ పోనీకి ఇదే పని ఏంట్రా. మొన్న గింటలు చూశాను, గొర్రెలు మేకలు పశువులే కంటిన్యూస్ తింటాయంట, సింహం ఎప్పుడన్నో ఒకసారి తింటుందంట. ధోని స్తోత్రం చెప్పండి. దాని సింహాన్ని పట్టుకొని మృగరాజు అంటారు, ఎందుకు అనుకున్నాం? అందరికన్నా ఎక్కువ తినేస్తుందా? చిచ్చి, అసలు ప్రతిరోజు కూడా కంపల్సరీగా తినదంట సింహం. బాగా ఆకలైన పూట తింటుందంట. అది కూడా పెద్ద ఏనుగుని కాటే నెత్తి మీద పెట్టి వేసి రక్తమే చేయం, బుర్ర పగలు కొట్టేసి అందులో మెదడు తీసుకొని తిని ఆ బాడీ వదిలేసి వెళ్ళిపోద్దంట. మరో బాడీ సంగతి ఏంటి? తోడేళ్ళు హైనాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఒకడు చంపితే ఏమండి, దాని మీద ఆధారపడి బతికే జంతువులు కుప్పలు తెప్పలు. సింహంలాగా ఇంకొకడు వేటాడి వదిలేసింది అంతే అందం. చిచ్చి, ఫ్రెష్గా దానే వేటాడి తిని, అది కానీ వేటాడితే 10 జంతువులు బతకాల ఫార్ములా అది. అది కానీ వేటాడితే కొంచెం తిని వదిలేస్తుంది. అది కానీ వేటాడితే రోజత్వం అదే పని మీద ఉండదు. ఈ రోజంతా వేటాడని నాకేం దొరకలేదు కాబట్టి ఈ పూట గడ్డి తింటాను, చిచ్చి తిందో. అది నిక్కి నిలచి వేటాడి చంపిన దానిని తినును. స్తోత్రం చెప్పండి. దానికంటే భారీకి సైజులో ఉన్న ఎలుగుబంటి ఉంది, దానికంటే వేగంగా పరిగెట్టే చింతపలు ఉంది, చిరతపలు ఉంది, దానికంటే పొడుగు ఉండే జిరాఫీ ఉంది. ఇన్ని ఉన్నా సరే మృగరాజు ఎవడు? సింహం. కారణం ఏంటి? తెగ తినపోవటమే. ఈ పాయింట్ నచ్చకపోయినా దేవుని స్తోత్రం చెప్పండి. చాలామందికి నచ్చలేదు సార్. మంచి వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హైటు వెయిట్ లైటు ఫుడ్ కాదు మ్యాటర్ ఎక్కడ ఉండాలంటే దేవునికి స్తోత్రం. నేను తింటే 10 మంది బతకాలి, అది క్వాలిటీ. దేవునికి స్తోత్రం కలుగునగా. నేను తింటాం కాదు, 10 మందికి పెట్టాలని రేంజ్ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుని వాక్యం మనతో ఈ రాత్రి మాట్లాడుతున్న సారాంశం ఏమిటంటే, ఏమండి బాగా వింటున్నారా ఈ మాటలో? అభిషేకించబడిన వాడికి ఒక దీపం, అభిషేకించబడిన వాడికి పటిష్టమైన రక్షణ, అభిషేకించబడిన వాడికి అధిక బలం. నీ దీపం వెలుగుతూ ఉంటే, నీకు అధిక బలము కలుగుతూ ఉంటే, శత్రువు ఎన్ని రకాలుగా ప్లాన్ చేసిన నీకు రక్షణ కలుగుతూ ఉంటే, పండగ కాకపోతే ఇంకేంటి చెప్పండి మరి. అందుకనే అభిషేక ఆరాధన పండుగలను దేవుడు ఏర్పాటు చేశాడు. అభిషేకాన్ని పొంది ఆరాధించడమే ఇక బతుకంతా పండగ. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా.
నీవే నన్ను పిలిచినావయ్యా. జాతి పుష్ప పడతాను ఇప్పుడు. నీతో ప్రతిరోజు పండగేనయ్యా. ఆయనతో ఉంటే దండగ ఎవరం ఏముండదు, మొత్తం పండగే. దేవునికి మహిమ కలుగునుగా. మంచిగా దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని వాక్యము స్థేటగా మనతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన సత్యం. ఆయన అభిషేకిస్తే మనకు అధిక బలం కలుగుద్ది, రక్షణ కలుగుద్ది, దీపం వెలిగించబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక వచనాన్ని మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్నాను. శ్రద్ధగా ఈ సంగతులు మీరు చూడాలని ప్రభు పేరిట నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అభిషేకించబడిన వాడు ఎలా ఉంటాడు? అభిషేకించబడ్డ వాడి రేంజ్ ఎలాగ ఉంటుంది? ఓ మంచి మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం తేటగా చూసే ప్రయత్నం చేద్దాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మొదటి వాక్యం దగ్గరికి వద్దాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు గనక సమస్తమును ఎరుగుదురు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అభిషేకము పొందిన వానికి చెప్పండి సమస్తము తెలిసిపోతాయంట. గట్టిగా ఆమేనానండి, ఆమేనానండి. గేహజీ అనేవాడు నయమాను రథం వెనక వెళ్ళాడు. ఏదో దొంగ మాటలు చెప్పాడు, అబద్ధాలు చెప్పాడు, సొత్తు తెచ్చుకున్నాడు, దాచిపెట్టాడు. ఏమీ ఎరగనట్టుగా అయ్యగారి దగ్గరికి వచ్చాడు. స్తోత్రం, 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 హల్లెలూయా అన్నాడు. అప్పుడు ఎలీషా ఏమన్నాడు? నాన్న ఎక్కడికి వెళ్ళేవరా? నేను ఎక్కడికి వెళ్ళానయ్యా? నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేను ఎక్కడికి వెళ్ళాను బాబు. అమ్మ నన్ను అందరిని వదిలేశారు, ఎక్కడే ఉన్నాను మహాప్రభావం అన్నాడు. ఆ మనుషుడు రథము దిగి నేను ఎదుర్కొని వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? వచ్చేసావా? నువ్వు గదిలో పడి ఉన్నావు అనుకున్నానయ్యా, నువ్వు లేవలేమనుకున్నానయ్యా, నువ్వు నా వెనకాలతో నువ్వు ఊహించలేదు మహాప్రభు. అభిషేకించిన వానికి అన్ని స్తోత్రం చెప్పండి. ఒక రాజుగారు బెన్హదదు బలహీనుడై మరణ పడకలను తన శిష్యుణ్ణి పంపించాడు. రేయ్ ప్రవక్త దగ్గరికి వెళ్ళి నేను బతుకుతానా చచ్చిపోతానా కనుక్కోరా. ఏంది ఈ టెన్షన్ మళ్ళీ పోతున్నాను. నువ్వు బతుకుతావంటే ప్రిపేర్ అయిపోయి నేను సిద్ధపడతాను మరి అంటే ముగింపు ప్రార్థన చేసుకుంటాను అని అన్నాడు. ఈ మాట తెలుసుకుంటానికి ఈడు ఎంత పట్టుకొచ్చాడు తెలుసా? 40 ఒంటెళ్ళ మోతంత కానుక తెచ్చాడంట. అయ్యా మా రాజుగారు చచ్చిపోతాడా బతుకుతాడా అడగమన్నాడయ్యా అని. బతుకుతాడని చెప్పు అని ఆడి ముఖం చూసి ఏడుస్తున్నాడు. అయ్యా ఎందుకయ్యా ఏడుస్తున్నారు అన్నాడు. రాబో దినములలో దేవుని ప్రజలకు నీవు చెయ్యబోతున్న కీడును నేను చూచుచున్నాను గనక కాదు ఎరిగి ఉన్నాను గనక ఏడుస్తున్నాడు. ఆడు ఇంకా అల్లటప్ప క్యాండిడేట్. కొంతకాలం రాజుగారు చచ్చిపోతాడు, ఈడు కింగ్ అవుతాడు, కింగ్ అయ్యాక దేవుని వ్యతిరేక చట్టాలు చేస్తాడని ముందే చూశాడు మొత్తం అంతా. నేనేమన్నాను? అభిషేకం మీకు సమస్తమును బయలుపరచును కనుక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజైన యెరోబాము భార్య మాయా వేషం వేసుకొని వేరే వేరే గుర్తుపట్టుకుని మేకప్ చేసుకొని దైవజనులకు వచ్చింది కొన్ని ప్రశ్నలు వేద్దామని గుమ్మం దగ్గరికి వచ్చి స్వరం మర్చి పాస్టర్ గారు ఉన్నారండి అనబోయింది. దైవజనుడు అన్నాడు, యెరోబాము భార్య లోపలికి రా. మీకు ఎలా తెలిసిపోయిందండి? అభిషేకం. స్తోత్రం చెప్పండి. పొలం అమ్మిన మొత్తం డబ్బులు నీకే ఇచ్చేస్తాను మొక్కుకొని అందులో కొంత పట్టుకొచ్చేసి మిగతా మొత్తం దాచేసి జాగ్రత్తగా కవర్లో పెట్టి అపోస్తల పాదాల దగ్గర తెచ్చిపెట్టాడు. ఎవరో అననీయ. ఇంకా సభ్యులు రాలేదు కదా అంత కంగారే మరి. అననీయ వచ్చాడు. వచ్చాక ఏమన్నాడు? ఇంతకే అమ్మాను అన్నాడు. అంతేనండి బాబు, కావాలితే కాసేపు ఒక మా ఎవడతో అడగండి. దేవుని పరిశుద్ధాత్మను మోసగించుటకు మీరు ఎందుకు ఏకేమించారు?
ప్రార్థనకి ఏకీపించాలి, సేవకి మోసానికి ఏకీపిస్తారు మీ ఇద్దరు. నువ్వు దేవునితోనే అబద్ధం ఆడుతున్నాను. టక్కన పడి చచ్చిపోయాడు. ఇది చచ్చిపోయాడు సంగతి తెలియకుండా తీసుకెళ్ళి పాతి పెట్టే సంగతి తెలియకుండా ఇందాక నుంచి మా సహోదరి చెప్తున్న పేరు, ఏం పేరు వచ్చేసింది. చూసి ఏమా ఇంతకే ఏమైనారంటే, నిజమేనా? అంతేనండి, ఎందుకంటే డబ్బుల విషయంలో ఆలు మొక్కలు ఒక మాట మీదకి వచ్చేసారండి. నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు ఎక్కడే ఉన్న టోపన పడి చచ్చిపోయింది. ఏమనుకోకుండా ఒక మాట అంటానా, ₹10 అందా ఏమన్నాడు, ఇంకా బతికే ఉన్నాడు. తునోపనం ఇచ్చి వెళ్తే చచ్చిపోయారు. అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, మొక్కుకొని చెల్లింపకుండా ఉండకూడదు. దానికన్నా మొక్కుకోకుండా ఉండు. నిన్నెవడు మొక్కోమన్నాడు? దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు పరిశుద్ధుని వలన అభిషేకమును పొందిన వారు కనుక మీరు సమస్తమును ఎరుగుదురు. అది ఎలీషా అయినా, ఏలియా అయినా, పేతురైనా, వారి సమస్తం ఎరిగిన వారుగా ఉన్నారు. ఈ అభిషేకం నీ మీద ఉందనుకో, నీకు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. నువ్వు నెమ్మది కొనచలేదనుకో, రేపు ఎలాగో రీతులు పెరిగిపోతున్నాయి, పిల్లల ఫీజులు కట్టినట్టు కదా, పిల్లలు చదివించుకోగలదునా, ఇల్లు కట్టగలదునా, అమ్మాయి పెళ్లి చేయగలదు, నువ్వు ఆలోచించి గుండె అయిపోతుంది నీకు. డాక్టర్ గారి దగ్గర గుండె చాలా వీక్గా కొట్టుకుంటుందండి, ఎందుకని రాత్రి అంతా గడియారం అన్నా కొట్టుకుంటుంది కానీ నేను రెప్పెత్తలేదు. పిల్ల పెళ్లి చేయగలనంటావా, అప్పు తీర్చగలనంటావా, మంచి సంబంధాలు వస్తాయో రావో. అభిషేకం పొందిన వాడికి ముందే సమస్తం తేటగా తెలిసిపోద్దంట. మంచి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పరిశుద్ధుని అభిషేకం వల్ల మీరు సమస్తమును ఎరుగుదురు. ఆమేన్, ఆమేన్. అందుకనే ఇందాక చదువుకున్న 27వ వచనములో మీకు సమస్తమును ఆయనే బయలుపరుస్తాడు గనక ఏదియు ఎవడును మీకు బోధించనక్కర్లేదా. ఇలా చేయకూడదు, ఇలా చేయండి, ఇలా వద్దు, అలా ఎవడు చెప్పక్కర్లేదు నీకు. దుర్మార్గుల మధ్యలో ఉన్న, వేషధారుల మధ్యలో ఉన్న, పాపుల మధ్యలో ఉన్న, అసహ్యుల మధ్యలో ఉన్న, నువ్వు ఎలాగూ ఏ లోక మాలిన్యం అంటకుండా బయటపడాలో నీకు తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్, హల్లెలూయా. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యం ఏమని రాశాడంటే, దేవుని వాక్యం తేటగా వాళ్ళు దేవుని బీజము కలిగిన వాడు కనుక వాడుకు తనను కాపాడుకొనుంటే తెలిసి ఉంటుంది అన్నాడు. 1 తెస్సలోనికీ పత్రిక 4:3లో తమ ఘటమును పరిశుద్ధముగా ఎట్లు కాపాడుకొనవలనో ఎరిగి ఉండే ఒక కృప ఉంటుందని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున శ్రద్ధగా మనం ఆలోచించవలసిన మాట ఒకటే, దేవుని అభిషేకం నీ మీద ఉంటే నీకు తేటగా తెలిసిపోద్ది. ఇది కరెక్ట్ కాదు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇది కరెక్ట్ కాదు, మనం ఇక్కడ ఉండకూడదు, నీకు అర్థమైపోద్ది, నీకు తెలిసిపోద్ది. అనవసరంగా మాయలో పడిపోయి, అనవసరంగా వల్ల పడిపోయి, అలా జీవితం నాశనం చేసుకొని, పరిశుద్ధతను కోల్పోయి, నష్టపోయి దిగాల ముఖం వేసుకొని కూర్చునే పరిస్థితి నీకు రాదు. పరిశుద్ధుని అభిషేకం మీ మీద ఉన్న కనుక మీరు సమస్తం ఎరిగిన వారు, ఆయనను అభిషేకం మీకు అన్నిటినీ బోధించును గాక ఎవరు ఏది నీకు చెప్పక్కర్లేదు. ఇన్ని ఆశీర్వాదాలు ఎందులో ఉన్నాయి? గట్టిగా. కనుక నువ్వు ఒక్క అభిషేకాన్ని కోరుకుంటే, అభిషేకాన్ని పొందుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్ నీకు వచ్చేస్తాయి. నీ కొరకు ఒక దీపం వెలిగించబడతాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. నీకు అధిక బలం అనుగ్రహించబడద్ది. నువ్వు గ్యారెంటీగా రక్షణ పొందుతావు తప్ప నువ్వు ఎక్కడ నాశనం అయిపోయే ఛాన్స్ లేదు. ఆమేన్, ఆమేన్. అంత మాత్రమేనా? అభిషేకము నీకు అన్నిటినీ బోధిస్తుంది కనుక నీవు ఎరిగిన వాడుగా ఉంటా. సింపుల్గా ఎలీషా కొత్తలోనే ఇంకా గెహాజీ సంగతి గుర్తుపట్టం కాదు, వచ్చిన కొత్తలోనే ఇంకా ఏలియా ఉండగానే ఎవరెవరో శిష్యులు వచ్చి, ఈ దినమును నీ ప్రవక్త మీ గురువు గారు వెళ్ళిపోతున్నాడంట పరలోకానికి, తెలుసా అంటే, అవునా మా గురుగారి పోతే నేను ఎలాగ మరి, అసలు నాగలు చీల్చేశాను, ఎడ్లను చంపేశాను, వండేశాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటలా. నాకు తెలిసిలేపా అన్నాడు సింపుల్గా. తన ఆత్మీయ తండ్రి తన గురువు గారు రాజు ఆత్మలో కొనిపోబడుతున్నాడన్న సంగతి శిష్యుడిగా ఉండగానే ఎరిగినవాడు. కారణం ఇంకా గురువు అవ్వలేదని కాదు, అభిషేకం అతని మీద ఉంది.
దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యెషయా 61 ఏం చెప్పారు? ప్రభువు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, ఆయనను అభిషేకించి ఉన్నాడు. ఎందుకు? బీదలకు సువార్త ప్రకటించడానికి, కాడి మోనుమోకలు తీసేట, గుడ్డి వారి కన్నులు తెరవజేయడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, యెహోవా హితవచనాన్ని ప్రతి దండన దినమును ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించాడు. అంటే ఎవడు ప్రకటించగలుగుతాడు? ఎవడు విడిపించగలుగుతాడు? ఎవడు స్వస్థపరచగలుగుతాడు? ఇవన్నీ ఎవడు చేయగలుగుతాడు? ఎవని మీదికి యెహోవా ఆత్మ బలముగా దిగిందో వాడు మాత్రమే చేయగలుగుతాడు. స్తోత్రం చెప్పండి. కారు చీకటి ముంచుకొస్తున్న పాపిష్టి దినాల్లో నీకు ఒక వెలిగించబడ్డ దీపం ఉండాలన్నా, నీ చుట్టూ 10,000 మంది దండి మీకొచ్చిన నీ రక్షణ గ్యారెంటీగా ఉండాలన్నా నీకేముండాలి? చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. తిన్నా తినపోయినా ఉన్నా లేకపోయినా ఎన్ని శ్రమలు వచ్చినా కొండలెక్కి అంత శక్తి. ఆమేన్. బలమైన దేవుని రాజ్య స్థాపనలో ముందుకెళ్ళగలిగిన అధిక బలము కావాలంటే నీకేముండాలి? ఏం జరుగుద్దో ఏమైపోద్దని టెన్షన్ పెట్టుకోకుండా తేటగా ఎరిగిన వాడుగాని ఆధ్యాత్మిక జీవితాన్ని భవిష్యత్తును ముందుకు నడిపించుకోగలగాలంటే పరిశుద్ధాత్మని అభిషేకం వలన నీకు సమస్తము ఎరిగిన అనుభవంలోకి రావాలి. ఆమేన్. ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా, రోజుకొక బోధ, రోజుకొక రకం బయలుదేరుతుంది. ఈ పరిస్థితిలో కన్ఫ్యూజ్ అయ్యి నష్టపోకుండా ఉండాలంటే అభిషేకం మీ మీద ఉంటుంది, మీకు అన్నిటిని బోధిస్తుంది కనుక నువ్వు మోసపోయే అవకాశం ఉండదు. చివరికి సువార్త ప్రకటించాలన్నా, గుడ్డివారి కనులు తెరవ చేయాలన్నా, బంధకాలు తెంచాలన్నా, యెహోవా హితవత్సరాన్ని ప్రతిదండనను ప్రకటించాలన్నా యెహోవా అభిషేకం నీ మీద ఉండాలి. ఆమేన్. ఈరోజు నా భారం, నా ఆశ ఏంటంటే దేవుని అభిషేకం నీ మీద ఉండుట ద్వారా నువ్వు ఈ కార్యాలన్నీ చేయాలి. చిట్ట చివరిగా ఒక్క వచనాన్ని చూపించి నేను ఈ మాటలు ముగిస్తాను. యెషయా గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 10వ అధ్యాయం 27వ వచనంలో, ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున నీ కాడి విరగొట్టబడును. రకరకాల తర్జుమాల ఫలితముగా ఆ పదం పడింది. కానీ ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో చూస్తే, తెలుగును అనుసరించి చేసిన ట్రాన్స్లేషన్లో బికాస్ హీ వాజ్ ఫ్యాట్ అంటాడు. కానీ ఒరిజినల్ మాన్యుస్క్రిప్ట్స్లోకి మీరు వెళ్తే Thus he was anointed, he could break down the yoke అని రాస్తాడు. అతడు అభిషక్తుడైనందున కాడి విర్రగొట్టెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాడి ఎలా విరగొట్టాడంట? చెప్పండి గట్టి, ఎలా విరగొట్టాడంట? ఎలాంటి కాడి నీ మీద పడేసినా, ఎలాంటి కాడి నిన్ను బంధించ ప్రయత్నం చేసినా, నీ మీద ఒక అభిషేకముగునుంటే కాడి విరగొట్టగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అభిషేకం ఉంటే దీపం వెలిగించబడుతుంది. అభిషేకం ఉంటే రక్షణ గ్యారెంటీగా దొరుకుద్ది. అభిషేకం ఉంటే అధిక బలము కలుగుద్ది. అభిషేకం ఉంటే కాడి విరిగిపోద్ది. అభిషేకం ఉంటే సమస్తమును ఎరుగుతావు. అభిషేకం ఉంటే సమస్తమును బోధిస్తుంది. అభిషేకం ఉంటే ఇతరులకు కూడా నువ్వు దీవెనకరంగా వాడబడగలుగుతావు. ఆమేన్. ఏం పొందుకుంటే మన జీవితాలు పండగ అయిపోతాయి చెప్పండి? మన ద్వారా ఇతరుల జీవితాల్లో కూడా పండగ రావాలంటే మనం ఏం పొందుకోవాలి చెప్పండి? దీనికి ఏమన్నా ఖర్చు అవుద్దా? డబ్బులు అడుగుతున్నాడు యేసు ప్రభు వారు. తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా ఇస్తానని వాగ్దానం చేశాడు. నీవు వచ్చి వెళ్ళిపోయే బిడ్డగా కాకుండా, ఏదో ఒక దీవెన పొంది వెళ్ళిపోయి బిడ్డ కాకుండా, ఈ సభలలో బలమైన అభిషేకాన్ని పొందాలి. అభిషేకించబడ్డ బిడ్డగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. ఎంతమంది ఆశపడుతున్నారు? మీకు ఆరోగ్యం సహకరిస్తే మోకరించండి, లేదా లేచి నిలబడండి. ఒక బలమైనటువంటి అభిషేకాన్ని మనం పొందాల్సిన సమయంలోకి వచ్చాం.